ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే December 31st అర్జున ఫల్గుణ థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. లెట్స్ ఆల్ వాచ్ ద మూవీ ఇన్ ద థియేటర్స్. అండ్ ఎస్ ఓకే, మాస్కుల వల్ల నేను గుర్తుపట్టలేకపోతున్నానా ఏమిటి తెలియట్లేదు, అందుకనే కొంచెం వెతుక్కుంటున్నాను అంతే. ఎనీవేస్, KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెంట్స్ ద ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆఫ్ Arjuna Falguna, powered by Big C, Just Hap and associate sponsors Vijeta Supermarket, Ushodaya Supermarkets and Priya Gold. And today's event is organized by Shreyas Media, South India's one and only movie promotional agency, and our media partners Brochil and My Movie Bazaar, and music is on Aditya Music. ఓకే అండి, సో టీజర్ చూసి స్టార్ట్ చేసాంగా, ఇక మాటలు కూడా విన్నాం కొన్ని, ఇంకా బోల్డ్ అని మాటలు స్టేజ్ పైన వినబోతున్నాము. బట్ దానికంటే ముందు, ఐ యు ఆల్ ఎక్సైటెడ్ టు వాచ్ ద ట్రైలర్ ఆన్ స్క్రీన్ రైట్ నౌ? రెడీయా? ఓకే, సో అర్జున ఫల్గుణ ట్రైలర్ చూసేద్దాం ఇప్పుడు. ఎవరైనా నలుగురు కుర్రాడు ఉండి దిగరా? నలుగురు కాదు సార్, ఐదుగురు. సింహాద్రి, రాకి, పాకిస్తానా? పాలు పావులేటర్ చాలు అని మైర్ పాలనే. నీకు ఇష్టమని ముక్కుపొడం రంగే కట్టించుకున్నాను. ఇంకా ఎన్నాళ్ళని ఇలా ఖాళీగా ఉంటావు నువ్వా? డిగ్రీ దాకా చదివాం, 6 నెలలు రెస్ట్ తీసుకుంటే తప్ప. ఇంతకీ ఉద్యోగం? గ్రామ వాలంటీర్. ఇంటింటికి వెళ్ళి కోటా సరుకులు ఇస్తారు. అదే చిట్టికి సిగరెట్కి వెళ్ళి ఇంకెట్టినాడు మా గొప్పరా. అసలు ఎవరయ్యా మీరంతా? అది సింహాద్రి అండి. రాకి యమదొంగ. అరకిల్ నా పేరు చెప్పనుకో, నీకు ఒకడు మూట ఎత్తాడు. ఇది తప్పు పొరపాటు కాదు, ఇట్స్ ఎ క్రైమ్. yes it's a crime. ఇంకొకసారి చూస్తే బాగుంటుందేమో, చూద్దామా? మీరు సౌండ్ చేస్తేనే వాళ్ళు ప్లే చేస్తారు. సూపర్, వన్స్ మోర్. నేను ఎవరైనా నలుగురు కుర్రాడు రూమ్లో దిగరా? నలుగురు కాదు సార్, ఐదుగురు. సింహాద్రి, రాకి, పాకిస్తానా? గంగిగోవు పాలు పావులేటర్ చాలు అని మైర్ పాలనే. నీకు ఇష్టమని ముక్కుపొడం రంగే కట్టించుకున్నాను. గోరే, ఇంకా ఎన్నాళ్ళని ఇలా ఖాళీగా ఉంటావు నువ్వా? డిగ్రీ దాకా చదివాం, 6 నెలలు రెస్ట్ తీసుకుంటే తప్ప. ఇంతకీ ఉద్యోగం? గ్రామ వాలంటీర్. ఇంటింటికి వెళ్ళి కోటా సరుకులు ఇస్తారు. అదే చిట్టికి సిగరెట్కి వెళ్ళి ఇంకెట్టినాడు మా గొప్పరా. అసలు ఎవరయ్యా మీరంతా? అది సింహాద్రి అండి. రాకి యమదొంగ. అరకిల్ నా పేరు చెప్పనుకో, నీకు ఒకడు మూట ఎత్తాడు. ఇది తప్పు పొరపాటు కాదు, ఇట్స్ ఎ క్రైమ్. yes it's a crime.
నిజంగా ఎన్నిసార్లు చూసినా అదే మంచి వైబ్ వస్తుంది ఆ ట్రైలర్ అనేది. కానీ నిజంగా ఎంత సర్ప్రైజింగ్గా ఉంటుందంటే ఇలాంటి మంచి స్క్రిప్ట్స్ ఇంత డిఫరెంట్ జానర్లో ఎట్ ద సేమ్ టైం మనకి అర్జున ఫల్గుణ ఏమిటిది మూట, ఇది ఆ మూటేనా? వామ్మో, ఇంతకీ ఇందులో ఏముందబ్బా? చాలామంది ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ మూటలో ఏముంది మూటలో ఏముంది అని కట్టప్ప బాహుబలిని ఎందుకు పొడిచాడు అన్న తర్వాత ఇదే క్వశ్చన్ విన్నాను నేను మళ్ళీ. ఇప్పుడు ఈ మూట నాకు దొరికేసింది కాబట్టి విప్పి చూడొచ్చేమో. డైరెక్టర్ గారు విత్ యువర్ పర్మిషన్ కెనాయ్? వద్దా? ఆయన వద్దంటున్నారు. అమ్మో, ఇక్కడ కూడా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. ఓ పని చేద్దాం, ఈ మూట సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ అని అయితే అర్థమైంది. కానీ ఈ మూటను చుట్టింది అయితే ఆర్ట్ డైరెక్టర్ అయి ఉంటారు కాబట్టి ఒకసారి గాంధీ గారు, ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు స్టేజ్ పైకి రావాలి ప్లీజ్. ఈ మూటలో ఏముందో కనీసం చుట్టిన ఆయనకైనా తెలిసేమో, నేను తెలుసుకోవాలి. రావాలి గాంధీ గారు. ఏముండొచ్చబ్బా? ఎనీ గెసెస్? అమ్మ టీం మెంబర్స్ అయితే అసలు జిప్ ఇలా. గాంధీ గారు, ఐఎమ్ ష్యూర్ మీరు ఆర్ట్ డైరెక్టర్ కాబట్టి మీరే దీన్ని తయారు చేసి ఉంటారు. కాస్త చెప్పొచ్చు కదా ఏముంది దాంట్లో? 31st అండి, ఇంకా 2 days ఉంది. 2 days తెలిసిపోతుంది ఏంటనేది. క్లూ ఏముంది అనుకుంటున్నారు? 31st క్లూ మేము. సరే ఎలాగో వచ్చారుగా మాట్లాడండి. ఇంకెన్ని మూటలు చుట్టారు ఇలాంటివి? ఒకటేనా? ఒకటే. ఓకే, మీ ఇంటికి కూడా ఏమైనా పట్టుకెళ్ళారా? ఒకటి లేదా? అయితే అంత విలువైంది కాదా? ఏదో రాబట్టడానికి ట్రై చేస్తున్నాను. సరే మాట్లాడండి ఒకసారి ప్లీజ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. అవకాశం ఇచ్చిన డైరెక్టర్ తేజ గారికి మరియు ప్రొడ్యూసర్ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అదే 31st అదే చెప్తుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ అండి. మాకు క్లూ చెప్పలేదుగా. సరే చూద్దాం. ఓ పని చేద్దాం, ఆర్ట్ డైరెక్టర్ అంటే కాస్త అంటే సినిమాకి నమ్మకంగా ఏదో అలా చేయాలని అనుకుంటున్నారు కాబట్టి ఏం చెప్పలేదు. ఓ పని చేద్దామండి, రాజ్ కుమార్ని పిలుద్దాం స్టేజ్ పైకి. రండి. యమదొంగ కాబట్టి ఈ మూటలో ఏముందో దొంగకి బాగా తెలుస్తుందని అనుకుంటున్నాను నేను. ఎంత ధైర్యంగా వస్తున్నారంటే మీరు ఏమన్నా ట్రై చేసుకోండి, నేను మాత్రం చెప్పను అన్నట్టు వస్తున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్ చెప్పండి, ఏం కావాలి? అంతేగా. అంటే మూటలో ఏముందనండి, ఎంతమంది అడుగుతున్నారు. ఆడియన్స్ గురించి మీరు ఆలోచించాలండి. చెప్పానా? మూటలో డైరెక్టర్ గారు షూటింగ్ జరిగితే మేము అడిగితేనే చెప్పలేదండి. కాదు, ఇంతకీ ఆ మూటలో ఏముందో సినిమాలో అయినా మీకు తెలుసా? చూసారా? ఆ మూటలో అయితే నాకు తెలిసినంత వరకు మా కష్టం ఉంటుంది. ఆ కష్టం ఏంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. ఆ కష్టం ఏంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. కష్టం ఉందంటారు. ఓ, దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఓకే, మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది మాత్రం ఇప్పుడు మీరు చెప్పరంటారు. సరే అయితే, సరే మాట్లాడండి, వచ్చారుగా. సరే ఓ పని చేయండి, ఈ మూట గురించి మీరు ఎలాగో చెప్పరు కానీ మీ ఫ్రెండ్స్ గురించి చెప్పండి, మీ దోస్తుల గురించి. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అర్జున పాల్గొన ఈ మూవీ గురించి చెప్పాలంటే ముందుగా డైరెక్టర్ తేజ గారి గురించి చెప్పాలి. జోహర్ మూవీ నేను చూసినప్పుడు ఆయనకి ఇంత పొడుగు మెసేజ్ పెట్టాను. అంటే ఆ మూవీ చూస్తున్నాను చెప్పి కూడా అంటే అందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా మనం ఫీల్ అవుతాం. ఆ మూవీ చూసినప్పుడు నాకు అనిపించింది ఇలాంటి డైరెక్టర్తో మనం ఎప్పుడు పనిచేస్తామని. ఆ అవకాశం చాలా తొందరగా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టరు మీరు డైలీ చూసేది అయి ఉంటుంది, మీరు ఫీల్ అవుతారు.
ఆ క్యారెక్టర్ ఏడిస్తే మీరు ఏడుస్తారు, క్యారెక్టర్ నవ్వుతే మీరు నవ్వుతారు. వాడు ఎంత దూరం ట్రావెల్ చేస్తే ఆ క్యారెక్టర్తో పాటు మీరు కూడా అంత దూరం ట్రావెల్ చేస్తారు. అండ్ ఇంకా అర్జున పాల్గొన, మా అర్జున్ గురించి చెప్పాలంటే విష్ణున్నను చూసినప్పుడు ఏదో పక్కింటి కుర్రాడినో లేదంటే మన ఫ్యామిలీ మెంబర్ను చూసినట్టు అనిపిస్తుంది. నాకు ఫస్ట్ ప్రేమేష్ కాదలన్న నేను చూసినప్పుడు నాకు ఆ డైలాగ్ చాలా ఇష్టం. అప్పటి నుంచి నేను నీకు ఫ్యాన్ అన్నా. అంటే ఆ సినిమా చూసినప్పుడు ఇలాంటి పర్సన్తో ట్రావెల్ చేయాలి, ఎప్పుడు చేస్తాం, ఎప్పుడు టైం వస్తుంది అని అనుకున్నాం. చాలా తొందరగా వచ్చిందన్న. ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు కూడా నేనేం మాట్లాడలే. అంటే మనకు నచ్చిన వ్యక్తిని సడన్గా చూస్తులోకి మనకి నోటి మాట రాదు కదన్న. సేమ్ నాకు అలాగే ఏమి రాలా. అండ్ ఈ సినిమాలో ఈ మూట ఎంత భారం మోస్తుందో మా నలుగురిని వేసుకుని మా అర్జున్ కూడా అంతే భారం మోస్తాడు. అదేంటి అనేది తెలుసుకోవాలంటే 31st మా మూవీ చూడండి. అండ్ ఇక అమృత గురించి చెప్పాలంటే అమృత గారు మా అమ్మాయి గారితో ట్రావెల్ ఎలా ఉంటుందంటే మన పక్కింటి అమ్మాయి గారితో చేసినంత హ్యాపీగా ఉంటుంది. ట్రావెల్ చేస్తుందని చెప్పి కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. అండ్ మహేష్ అన్న చెప్పనా, మహేష్ అన్న గురించి చెప్పాలంటే వెరీ జెన్యూన్ పర్సన్. ట్రావెల్ చేస్తున్నని చెప్పి కూడా మనకి ఎన్ని బాధలు ఉన్నా సరే మర్చిపోతాం అవన్నీ కూడా. మహేష్ అన్న నీతో ట్రావెల్ చేసినప్పుడు నేను చాలా మర్చిపోయా, నిన్ను కాదు బాధలు. అండ్ ఇంకా మా చైతు ఆస్కార్ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో చూస్తే మీరు మొత్తం చెప్తారు, మీరే చూసి చెప్పాలి సినిమా. అందరికీ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. December 31st మా మూవీ రిలీజ్ అవుతుంది. ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ని ఈ సినిమా చూసి మీరు ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్తారు. థ్యాంక్ యూ. ఆ మూట గురించి మీరు ఎలాగో చెప్పలేదు కాబట్టి పట్టుకోమంటారా? లేదు అబ్బా, అంత ఈజీగా ఇచ్చేస్తామా? మా వరకు వచ్చాక ఇంకా అది మాదే. కాదు, ఆ లాస్ట్ సింక్లో డైలాగ్ చెప్పారు చూసారా, ఇట్స్ ఏ క్రైమ్. నిజంగా లాస్ట్ పంచ్ అన్నట్టుగా ఉందన్నమాట అది. డైరెక్టర్ గారికి ఎడిట్ ఆ డైలాగ్ ప్రోమోలో పెట్టించడం కోసం 6 రోజులు తిరిగారంట. ఆ డైలాగ్ మీకు వినిపించదు కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సో ఇది ఇక్కడ వెనకాల క్రైమ్ జరిగిందనమాట, మొత్తానికి ఒక కుట్ర. ఆ డైలాగ్ ప్రోమోలో రావడానికి మేబీ ఆయన ఒప్పుకున్నట్టే. ఓకే, అర్థమైపోయింది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రాజ్ కుమార్ గారు. ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, సో దాట్ వాజ్ రాజ్ కుమార్ గారు ఫర్ యూ ఆల్. అండ్ ఎస్, ఇప్పుడు మనం ఒక సాంగ్ చూడబోతున్నాము. నేను యాక్చువల్లీ ఈ మూట మీద కాన్సన్ట్రేషన్ పెట్టేలోపు చాలామంది ఇక్కడ వచ్చి కూర్చున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వన్స్ అగైన్. అండ్ బ్యూటిఫుల్ అమృత ఈజ్ హియర్. హలో అమృత, వెల్కమ్. అండ్ అఫ్ కోర్స్ హసిద్ గోలీ గారు ఈజ్ హియర్, వివేక్ ఆత్రేయ గారు, తిరుమల కిషోర్ గారు, హార్డీ వెల్కమ్ టు యూ. ఓకే, మీరు ఏమిటై సడన్ జర్కలిస్తున్నారు. నేను మాట్లాడితే ఇక్కడ స్టేజ్ పైన అర్జున ఫల్గుణ అనుకోవాల్సి వస్తుంది. ఎనీవేస్, సో ఐ థింక్ ఇప్పుడు ఒక మంచి సాంగ్ ఎలాగో చూడాలి కాబట్టి మన ఫ్రెండ్లీ గెస్ట్లు ఇక్కడ చాలామందికి వచ్చారు కదా, వాళ్ళలోంచి ఒకళ్ళని స్టేజ్ పైకి ఇప్పుడు ఇన్వైట్ చేసేద్దాము. మన శ్రీ విష్ణు గారితో రాజరాజ చోర లాంటి సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ని మనకు అందించిన డైరెక్టర్ హసిద్ గోలీ గారిని ఇప్పుడు వేదిక పైకి వెల్కమ్ చెప్పేస్తున్నాము. హసిద్ గారు, ముందు పాట చూసేద్దాము. వినపడలేదా? ఒక్క నిమిషం. సో గోదారి వాళ్ళే అనే ఒక మంచి పాట ఒకసారి స్క్రీన్ పైన చూసి తర్వాత మాట్లాడుకుందాం. గోదారి వాళ్ళే అనే ఒక మంచి పాట రిపీట్ చేస్తున్నా, రిలీజ్ అయింది, ప్లే చూద్దాం. యా, ఎందుకో చాలా కాలం అయింది అనిపిస్తుందండి ఇంత ఆథెంటిక్గా గోదావరి అందాలు చూసి ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలాంటి ఒక బ్యాక్ డ్రాప్లో ఇంత ఆథెంటిక్గా చేసినందుకు. హసిద్ గారు ప్లీజ్, ఇప్పుడు మనం మాట్లాడదామా? మీకు తెలిసే ఉంటుంది, ఎంతైనా మీకు కూడా ఫ్రెండే కదా తేజ గారు. శ్రీ విష్ణు గారు ఫ్రెండే. విష్ణు గారు పెట్టిన విషయం లోపల ఉన్నది. ఎవరు? విష్ణు గారు కూడా మీకు ఫ్రెండేగా.
అన్ని రోజులు సినిమా చేశారు, మీకు తెలిసే ఉంటుంది, మీరు చెప్పాలి. నాకు తెలిసి రాజరాజ చోర డబ్బులన్నీ ఇక్కడ పెట్టి దాన్ని ఇప్పుడు అర్జున పల్గుణ నుంచి రిలీజ్ చేద్దాం అనేది ప్లాన్ అనుకుంటున్నాను. శ్రీ విష్ణు గారు నిజమేనా? ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇందులో పెట్టారు? అయ్యుండొచ్చు. ఓ దేర్ ఈస్ పాసిబుల్. డబ్బులే ఉన్నాయి మొత్తానికి. 30% అలా ఓపెన్ అవుతాయి. కాదు, మీకు తెలుసా? మీకు తెలిసి మాకు చెప్పట్లేదు అంతేగా? చెప్పాను కదా, తెలిసిందే చెప్పాను నేను. బా ఓకే సరే, ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు శ్రీ విష్ణు గారు, అఫ్ కోర్స్ తేజ గారు కూడా మీకు ఫ్రెండ్సే, డౌట్ లేదు. బట్ థిక్కెస్ట్ ఫ్రెండ్స్, రోజు టచ్లో ఉండి ఏదన్నా ఏ టైంలోనైనా మాట్లాడే ఫ్రెండ్స్ ఎవరు అట్లీస్ట్ ఇండస్ట్రీలో? విష్ణు గారు, వివేక్, తేజ. అవునా? మీకు ఫ్రెండ్స్ గ్రూప్ ఉందా? ఉండేది. వాళ్ళు బిజీ అయిపోయారు, నేను ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను, సో సైలెంట్గా ఉన్నాను. ఓ సైలెంట్గా ఉంది ఆ గ్రూప్. ఓకే, ఉంది కానీ. ఓకే, ఏం విశేషాలు జరుగుతుంటాయి ఆ గ్రూప్లో? సింపుల్గా మూవీ రిలేటెడ్ అండి, ఎవరేం ప్రాజెక్ట్ చేస్తున్నారో మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఇంపార్టెంట్, అది కావాలి మాకు. సో ఏదైనా ఒక క్రేజీ కాన్సెప్ట్ చెప్పొచ్చుగా మీ మధ్య జరిగింది. మీ మెటీరియల్ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు తేజ విష్ణు గారు స్టేజ్ ఎక్కాక కోకల్లలు వస్తాయి, మనోళ్ళు కూడా ఉన్నారు కదా ఇందాక రాజ్. నా ఇన్ఫర్మేషన్ అందరిలోకి మీరే నాటి అని. అవునా? అవును, నాకు వచ్చిందైతే అదే చెప్పారు. ఎవరిచ్చారు అది? వచ్చే సోర్సెస్ బోల్డ్ ఉంటాయండి మాకు, స్టేజ్ మీదకి వచ్చే ముందు తెలుసుకోమా ఏంటి? నో యా ఏది తీసుకోవాలి మేము? సరేలేండి, ఇంకా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, మీరు విషెస్ చెప్పేసేయండి మీ టీమ్ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి. ఎస్, థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. మొన్న యాక్చువల్ ఒక 1 వీక్ బ్యాక్ నా ఫ్రెండ్ వాడు ఏదో రాజమండ్రికి లో ఉండేవాడు, ఒక మ్యారేజ్ కని పిలిచాడు, వాడి పెళ్ళి. సో ఫోన్ చేసి, అరే ఇలా పెళ్ళి ఫిక్స్ అయింది, నువ్వు రావాలి, వస్తే ఇట్లా రాజమండ్రిలో అది, కాకినాడలో ఇది, ఇవి అన్నీ చెప్తున్నాడు. అరే పెళ్ళి ఎప్పుడు, ఎక్కడ అంటే అది తర్వాతలే, మిగతాదంతా మాట్లాడదాం అని మొత్తం ఆ ఏరియా గోదావరి విషయాలు మొత్తం చెప్తున్నాడు తప్పితే పెళ్ళి ముహూర్తం ఇవేం చెప్పట్లే. ఏంటి అంటే వాడు అంటే అక్కడి నుంచి క్లియర్గా అర్థమైంది, సినిమాలో కనిపిస్తోంది కూడా ఏంటంటే అంత ప్రైడ్ తీసుకుంటారు అక్కడున్న అందాలని, ఆ లొకేషన్, ఆ పర్టికులర్ మర్యాదలు, ఫుడ్, ఇవన్నీ అంత ప్రైడ్తో వాళ్ళు ఆఫర్ చేయాలి, అంత ప్రేమతో ఆఫర్ చేయాలని చూస్తారనేది వెరీ క్లియర్గా అర్థమైంది. సో అంతే అందం జగదీష్ చూపించిన విజువల్స్, తేజ క్రియేట్ చేసిన స్టోరీలో వెరీ క్లియర్గా కనిపిస్తుంది. ఆల్రెడీ ట్రైలర్ అండ్ ఏవైతే సాంగ్స్ ఇవన్నీ ఉన్నాయో వాటిలో వెరీ క్లియర్గా ఉంది. అంతే బంధం కూడా కనిపిస్తుంది, బికాజ్ అది రైమింగ్ బాగుందని వాడట్లా, అది వెరీ క్లియర్గా నాకు సినిమాలో పర్టికులర్గా సినిమా స్టార్ట్ అవడానికి ముందు తెలిసింది ముగ్గురే, విష్ణు గారు, తేజ, విప్లవ్ ఎడిటర్. సో సినిమా మొన్న చూడటం జరిగింది, చూశాక నాకు అందరూ తెలుసు అనే ఫీలింగ్ వచ్చింది. సో అంటే అంత వార్మ్త్, అంత ఇది ఫ్రెండ్స్ గ్రూప్ అవనియండి, అమృత అవనియండి, సో నరేష్ గారు, దేవిప్రసాద్ గారు, వీళ్ళందరూ అంటే అక్కడ క్రియేట్ చేసిన ఎన్వైర్న్మెంట్ అంతా, నువ్వు ఎక్కడో ఆంధ్రాలో ఒక మూల ఉన్నా సరే అదే గోదావరికి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళతో చూస్తున్నంత ఫీల్ వచ్చింది. సో ఆ కైండ్ ఆఫ్ స్టోరీని ఎన్విసాజ్ చేసి, ఆ కైండ్ ఆఫ్ స్టోరీని విజువలైజ్ చేసి, అంత అంటే విష్ణు గారిది మామూలుగా స్ట్రాంగ్ ఫోర్టే ఒక కామెడీ, ఈజ్ ఆఫ్ యాక్టింగ్, ఈ జోన్ అంతా ఉంటుంది. ఆయన ఏ కథ తీసుకుంటే అది ఆయన హోమ్ ఫోర్టే అయిపోతుంది అనేది ఇది చూసాక అర్థమైంది. పైగా ఆయన గోదావరి గని. సో ఆయన అంత అంటే ఇప్పటి వరకు నాకు తెలిసి అంత యాసని, గోదావరి మాండలికం ఏదైతే ఉందో అది చాలా ప్యూర్ ఇదిగా ఉంటుంది. దాన్ని అంత ఇన్నేట్గా చెప్పటం అనేది కొంతమందికే సాధ్యం. అక్కడే పుట్టి పెరిగి వచ్చిన విష్ణు గారు ఇందులో చేసినందుకు ఐ థింక్ ఆ పర్టికులర్ మాండలికానికి ఒక లెవెల్ ఆఫ్ రిప్రజెంటేషన్ జరిగిందనేది నాకు బాగా అర్థమైంది ఇందులో. అంటే నేను అబ్జర్వ్ చేసింది విష్ణు గారిలో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు తెలుగు అనేది ఎలాంటి ఒక వైవిధ్యమైన ఇదే ఎలా ఉంటుందో ఆయన సినిమాలు కూడా అంతే వైవిధ్యంగా ఉంటాయి. సో అన్ని వివిధ రకాల విషయాల్ని ఆయన సినిమాలుగా చేయించి చూపించి ప్రజెంట్ చేసే విధానం ఏదైతే ఉందో అంత ఒక నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేసే కేపబిలిటీ ఉన్న సినిమాలు ఆయన కిట్టీలో ఉన్నాయి, ఆల్రెడీ ఉండబోతున్నాయి కూడా. సో ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ వర్క్డ్ విత్ హిమ్ ఫస్ట్లీ. అండ్ ఫస్ట్ కపుల్ ఆఫ్ మూవీస్ జోహార్ ఆల్రెడీ చూశాను, దాని తర్వాత అర్జునాలో ఇంత కన్విక్షన్తో మన యాక్షన్ సీక్వెన్సెస్ని హ్యాండిల్ చేయటం అనేది నేనైతే
ఐ వాజ్ షాక్ ఫస్ట్. అంత కన్విక్షన్తో చేయటం, అంటే ఐ నో ఎన్ని ఇన్వాల్వ్ అయి ఉంటాయి అలాంటి దాంట్లో. సో ఇప్పుడు ఇంత గ్రాండ్గా కనపడటం అనేది, ఇప్పుడు నిరంజన్ గారు, అన్వేష్ గారు మీ మీద పెట్టిన నమ్మకం, దాన్ని ఇంత బాగా బయటికి అవుట్పుట్ తీసుకురావడం అనేది నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ థింగ్ ఫర్ యువర్ ఆల్మోస్ట్ ఫస్ట్ మూవీ. సో బ్రిలియంట్ వర్క్ తేజ. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ నోన్ యూ ఫస్ట్. సో అండ్ రీసెంట్గా రిలీజ్ చేసిన కాపాడేవా రాపాడేవా అది ఏదైతే ఉందో అది సాంగ్, అది ప్రియదర్శన్ ది మ్యూజిక్ డైరెక్టర్. అదైతే మామూలు ఇంటర్నెట్లో ఇది రన్ అవుతూ ఉంటుంది కదా, దొమ్మలు అదిరినాయి అని. నిజంగా అట్లా దొమ్మలు అదిరినాయి. అది ఆ సాంగ్ అలా ఉంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇది. సో ఆల్ ద టెక్నీషియన్స్, జగదీష్, ప్రియదర్శన్, విప్లవ్, మనోడిది ఆల్రెడీ చిన్న గోల్డెన్ లెగ్ అనేది అక్రాస్ మూవీస్ ప్రూవ్ అవుతూ ఉంది. ఆ లెగ్ ఇక్కడ కూడా పెట్టినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ హోప్ హీ డిడ్ ఆల్ ద జస్టిస్ టు ద మూవీ. సో థ్యాంక్ యూ. అండ్ 31st మీకు 31st తర్వాత హ్యాపీ న్యూ ఇయర్తో పాటు ఇరగ్గొట్టేశారనే మెసేజ్ కూడా కాంబినేషన్లో అందరి నుంచి వస్తుంది అనేది నా వెరీ వెరీ స్ట్రాంగ్ నమ్మకం. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హసద్ గారు. ఇంతకీ మీ కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవ్వబోతుంది? త్వరలో ఎప్పటికైనా వెళ్ళచ్చు. ఓకే, సేఫ్ ఆన్సర్ అదే. సో అదే సూన్. ఓకే, మొత్తానికి రాజరాజ చోర డబ్బులు అంటారు. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే అక్కడ చాలా మూటలు రాజరాజ దొంగతనం చేశారు కదా, వాటిల్లోంచి ఒకటేమో. ఆన్సర్ నేనే చెప్పాక ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్లీ ఎలాగో హసద్ గారు దీని గురించి మాట్లాడారు కాబట్టి నేను డైరెక్ట్గా వీళ్ళని ఇప్పుడు అప్పుడే స్టేజ్ పైకి పిలవలేను కదా, అందుకే నేనే దిగుతున్నా. తేజ గారు, ఫస్ట్ టార్గెట్ మీరే. కాదు, ఫస్ట్ మీరు చెప్పాలి. ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది అని చెప్పారు కదా. హలో అండి, వెల్కమ్. సో ఇప్పుడు ఆ మూట నుంచి నా ఫోకస్ ఫ్రెండ్స్ గ్రూప్ మీదకి వెళ్ళిందనమాట. సో హసద్ గారు ఇప్పుడే చెప్పారు మీరు అందరు గ్రూప్ ప్రస్తుతం సైలెంట్గా ఉంది, కానీ ఒకప్పుడు చాలా యాక్టివ్గా ఉండేదేమో కదా. ఏమిటి ఆ సీక్రెట్స్ మాకేమైనా చెప్పొచ్చుగా? నేను ఈ గ్రూప్లోకి ఈ మధ్యనే వచ్చానండి. మీరు రాగానే సైలెంట్ అయ్యారా ఏంటి వాళ్ళు? చెప్పాలి మీరు, ఏదో ఉంది. అంటే ముందు వివేక్, హసిత్, విష్ణు గారు వాళ్ళందరూ చాలా మంచి ఫ్రెండ్స్. ఓకే, నేను వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయినందుకు నాకు చాలా అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చెప్పేది. అందుకే నేనే చెప్పేస్తున్నాను. అంటే హ్యాపీనెస్ అని కాదండి, మోర్ ఓవర్ యాక్సెప్టెన్స్ ఉంటుంది కదా. సీక్రెట్లు చెప్పమంటే ఎప్పుడు చెప్పేవే చెప్తున్నారు మీరు. సీక్రెట్ శ్రీ విష్ణు గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి, ఎలా చెప్పాలి, తెలిసి తెలియకుండా, అర్థమయ్యి అవ్వకుండా అలా చెప్తారు శ్రీ విష్ణు గారు. అంతే కదండి? అంతే. సో గ్రూప్ విశేషాలు కావాలి మాకు. గ్రూప్ అండి? ఎస్, ఫ్రెండ్స్ గ్రూప్. నేను, మహేష్, చౌదరి, చైతన్య, ఓకే, అమృత, మేము 5 ఫ్రెండ్స్ అండి సినిమాలో. హలో సార్, దిల్ రాజు గారికి హార్డీ వెల్కమ్ టు ద ఈవెంట్. వెల్కమ్ సార్. ఓకే, అయితే వీటి గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాము. దిల్ రాజు గారు కూడా వచ్చారు కాబట్టి ఆయన కూడా ఏమైనా మనకి హెల్ప్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, సో మూవింగ్ ఆన్, అర్జున ఫల్గుణ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అర్జున ఫల్గుణకు సంబంధించిన టీమ్ మెంబర్స్ని ఇప్పుడు స్టేజ్ పైకి పిలిచి మాట్లాడేద్దాము. సో ఆల్రెడీ టీజర్ అండ్ ట్రైలర్ చూసిన వాళ్ళకి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, నిజంగా సినిమాటోగ్రఫీ ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఎఫెక్టివ్గా ఉందో. సో అంత అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించిన జగదీష్ గారిని ఇప్పుడు సాధారణంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. లెట్ మీ వెల్కమ్ జగదీష్ గారు ఆన్ స్టేజ్. అండ్ ఈ చిత్రానికి డైలాగ్స్ అందించిన సుధీర్ వర్మ గారికి హార్డీ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఈ మధ్యకాలంలో చాలా మంచి చిత్రాలకి సుధీర్ వర్మ గారు డైలాగ్స్ అందిస్తూ వస్తున్నారు. సో ఎస్, వెల్కమ్ జగదీష్ గారు. ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఓకే,
సో నేను ఇంకా మా మూట కూడా పట్టుకెళ్ళిపోయారు కాబట్టి నేను ఇంకా ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మా టీం విష్ చేయడానికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. అర్జున ఫాల్గుణ దీని గురించి చెప్పండి. ఫస్ట్ తేజకి చెప్పాలి, డైరెక్టర్ తేజ నుంచి. ఫస్ట్ మా విజువల్ జర్నీ జోహార్తో స్టార్ట్ అయింది. ఒకటి అనుకున్నాడు, తన ఐడియా ఒకటి ఉంది, ఐడియాలజీ. వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్. దానికి మంచి అప్లాజెస్ వచ్చాయి. వి వర్ సో హ్యాపీ. అట్లానే అర్జున ఫాల్గుణ స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పుడు అదొక విజువల్ జర్నీగా చేద్దామని మా ప్లాన్. అలానే చేసాం, హెచ్ఐ అని అనుకుంటున్నాం. వెయిటింగ్ ఫర్ 31st ఆ రిజల్ట్ కోసం. ఇకపోతే శ్రీ విష్ణు గారు ఆయనతో చేయాలంటే ఎట్ ఎనీ టైం మనం ఎలాగైనా చేసుకోవచ్చు అండి. చాలా కంఫర్టబుల్ పర్సన్. ఎన్నోసార్లు షూటింగ్ నైట్ 2కి అయ్యేది, 3కి అయ్యేది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5, 5:30 ఇది చేయాలంటే ఓకే రెడీ అనేవారు అన్నమాట. సో అట్లానే అమృత అయ్యర్, సో వన్ ఆఫ్ ది నైస్ యాక్ట్రెస్. అండ్ ఇంకా కో యాక్టర్స్ ఇంకా ఉన్నారు, చైతన్య, దేవి ప్రసాద్ గారు, మహేష్ గారు, చౌదరి, దేవి ప్రసాద్ గారు, శివబాయ్, అందరూ. సో ఇట్స్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ జర్నీ, నో డౌట్. వెయిటింగ్ ఫర్ 31st ఫర్ ది రిజల్ట్. ఎట్ ది సేమ్ టైం మా సినిమాకి పనిచేసిన మా మిగతా టీం, మ్యూజిక్ డైరెక్టర్ ప్రియదర్శన్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ గాంధీ, విప్లవ్, అలానే లీడ్ సిస్టమ్ మా చైతన్య ప్రసాద్ గారు, అందరూ. వీఆర్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ పీపుల్ గైస్. థ్యాంక్ యూ. అట్లనే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నరేష్, జగదీష్, ప్రసన్న, సాహిత్, ఇంకా జగదీష్. ఇట్స్ ఎ వెరీ గుడ్ వండర్ఫుల్ టీమ్. ప్రతిసారి బాగా విసిగించేవాడిని వాళ్ళందరూ నన్ను. అట్లనే వాళ్ళు కూడా ఎప్పుడు కూడా దే సపోర్ట్ మీ లాట్ ఆఫ్. అట్లనే మా సుధీర్ గారి గురించి చెప్పాలండి, రైటర్. ఆయన మంచి రైటర్, అంతగానే మంచి పెద్ద యాక్టర్ అన్నమాట. చాలా మంచి ఇన్స్పిరేషన్ డైలాగ్స్ ఉండే. అలానే ఇంకా ప్రొడక్షన్ టీం మా ప్రసాద్ గారు, హరి గారు, కాస్ట్యూమ్ డిజైనర్ ప్రసన్న, ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ఫైనల్గా మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్స్ అండి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు. అన్వేష్ గారు, నిరంజన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుధీర్ వర్మ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీంని బ్లెస్ చేయడానికి వచ్చిన దిల్రాజు గారికి, యంగ్ డైరెక్టర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను ఇంతకుముందు కొన్ని సినిమాలు పనిచేశానండి, కానీ నన్ను ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కించిన సినిమా ఈ అర్జున ఫాల్గుణ. చాలా హ్యాపీగా ఉంది. నాకు తేజ గారిని పరిచయం చేసిన ధీరజ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే జోహార్ సినిమా చూసి తేజ అంటే ఏంటో తెలుసు, బట్ ఇలా విష్ణు గారితో సినిమా చేస్తున్నారు, డైలాగ్ రైటర్ కావాలి అంటే మొదటిసారి దండం పెట్టుకున్నానండి, ఈ ప్రాజెక్ట్ మిస్ అవ్వకూడదు అని. తేజలో ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటే ఊరు అన్నదానికి చాలా ఎమోషనల్ కనెక్షన్ అండి. ఊరు మర్చిపోకూడదు, పల్లెటూరులో ఉన్న మనుషులు మనస్తత్వాలను మర్చిపోకూడదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో ఆ విషయంలో చాలా పర్సనల్గా కనెక్ట్ అయ్యానండి. మీరు జోహార్ చూసి, ఈ సినిమా చూసి ఆయన జడ్జ్ చేయడం కష్టం. ఫ్యూచర్లో ఒక ఓరం మాస్ డైరెక్టర్ని చూస్తాం, దట్స్ ఫర్ షూర్. థ్యాంక్ యూ తేజ. మీతో ఇంకా చాలా కలిసి పనిచేయాలి. అలాగే క్యాస్ట్ అండ్ క్రూ బ్యూటిఫుల్ అమృత అయ్యర్, ఇంకా డ్యాన్సింగ్ డాల్ అని చెప్పొచ్చు. ఇంకా ఫ్రెండ్స్ చౌదరి, మహేష్, చైతన్య, ఇలా అందరితో యంగ్ టీంతో పాటు సీనియర్ యాక్టర్స్ దేవి ప్రసాద్ గారు, నరేష్ గారు, వీళ్ళందరూ కూడా నేను రాసిన డైలాగులు చెప్తా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీ అనిపించిందండి. అగైన్ థ్యాంక్ యూ తేజ. జగదీష్ గారికి ఇంకా అందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారికి, అన్వేష్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆచార్య, వైల్డ్ డాగ్ లాంటి పెద్ద సినిమాలతో పాటు యంగ్ టీమ్ని పెట్టుకుని ఇలాంటి సినిమాలు చేస్తున్నారు.
థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మా పవర్ హౌస్ విష్ణు గారి గురించి చెప్పాలండి. శ్రీ విష్ణు మా పక్కింటి అబ్బాయి, మా ఎదురింటి అబ్బాయి, ఇలాంటి ఒక ఇమేజ్ అండి. ఎందుకంటే హీరోలకి ఫ్యాన్స్ ఉంటారండి, ఏ క్యారెక్టర్ చేసినా యాక్సెప్ట్ చేస్తారు. కానీ శ్రీ విష్ణు గారు చేసిన ప్రతి క్యారెక్టర్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండి. ఒక రాయల్ రాజు కానీ, ఒక రైల్వే రాజు కానీ, నీది నాది ఒక కథలో ఒక ఫెయిల్యూర్గా చేసిన ఒక క్యారెక్టర్ కానీ, ఇవన్నీ ఎలా అందరికీ నచ్చినాయో మా అర్జునుడు కూడా ఖచ్చితంగా అందరికీ నచ్చుతాడండి. ఎందుకంటే ఒక పల్లెటూరులో ఉన్న అమాయకత్వం ఉంటుంది, ఫ్రెండ్ కోసం నిలబడే ధైర్యం ఉంటుంది. ఒకరిని నమ్మాడంటే ఎంత దూరమైనా వెళ్తాడు అన్న ఒక ఇది ఈ క్యారెక్టర్లో ఉంటుందండి. ఖచ్చితంగా డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ కథలు రాసుకొని కొత్త డైరెక్టర్స్కి ఫస్ట్ హీరోగా ఆప్షన్ ఎవరంటే అప్పుడు శ్రీ విష్ణు వన్ ఆఫ్ ది ఆప్షన్స్ అండి అప్పుడున్న హీరోల్లో. కానీ ఈరోజు చాలా ప్రౌడ్గా చెప్తున్నానండి, యు ఆర్ ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఫర్ న్యూ డైరెక్టర్స్, న్యూ రైటర్స్ అండి. ఎవరు ఏ క్యారెక్టర్ రాసుకున్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ శ్రీ విష్ణు అవుతున్నారు. సార్ మీరు ఇలాగే ఇంతకుముందు నాగార్జున గారు చాలామంది కొత్త డైరెక్టర్ని పరిచయం చేశారని విన్నాను. ఇప్పుడు ఈ జనరేషన్లో మీరు పరిచయం చేస్తున్న న్యూ డైరెక్టర్స్ ఎరా కంటిన్యూ అవుతుంది. మీరు సినిమాకి ఒక మెట్టెక్కాలి, మెట్టుకు ఒక కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయాలి. మాలాంటి ఎంతోమందికి ఒక మంచి ప్లాట్ఫామ్ మీరు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన శ్రీ విష్ణు గారి ఫ్యాన్స్కి, ఫ్రెండ్స్కి, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. ఓకే, సో ఇప్పుడు అర్జున ఫల్గుణ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక ఇద్దరు ఫ్రెండ్లీ గెస్ట్లని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దామండి. సో శ్రీ విష్ణు గారితో సినిమాలు చేసిన ఎంతోమంది మంచి డైరెక్టర్స్ యాక్చువల్లీ ఇవాళ ఇక్కడ చూడడం, అందరినీ ఒక చోట చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ శ్రీ విష్ణు గారితో బ్రోచేవారెవరురా లాంటి సూపర్ డూపర్ వండర్ఫుల్ ఫిల్మ్ని మనకు అందించిన వివేక్ ఆత్రేయ గారికి ఇప్పుడు ఆన్ స్టేజ్ హార్డీ వెల్కమ్ చెప్పేస్తున్నాము. లెట్ మీ వెల్కమ్ వివేక్ ఆత్రేయ గారు ఆన్ స్టేజ్. అండ్ ఇప్పుడు ఎలా అయితే అర్జున ఫల్గుణ ఒక ఫ్రెండ్స్ బ్యాచ్కి సంబంధించిన ఒక మంచి స్టోరీని మనకి ప్రజెంట్ చేస్తున్నారో, అలాగే ఫ్రెండ్షిప్ మీదనే ఇంకొక డిఫరెంట్ అప్రోచ్తో మనకి ఉన్నది ఒకటే జిందగీ లాంటి ఎమోషనల్ ఫిల్మ్ని మనకు అందించిన తిరుమల కిషోర్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. వెల్కమ్ సార్. సో ముందుగా ఐ రిక్వెస్ట్ ఇద్దరిని కాదు ముందే ఆయన చూపించేస్తున్నారు కాదు, ఫస్ట్ పాట చూద్దాము. ఐ థింక్ ఏమంటారు, సాంగ్ ఆఫ్ ద ఫిల్మ్ లాగా నిలిచిపోతుందేమో ఈ పాట అని అనిపిస్తుంది. విన్న వాళ్ళందరికీ కూడా తెలుసు, కాపాడేవా రాపాడేవా అనేది. సో ఒకసారి ఆ సాంగ్ చూద్దామని చెప్పేసేయండి సార్, తర్వాత మాట్లాడుకుందాం. సాంగ్ లాంచ్. హలో, అందరికీ నమస్కారం అండి. దిల్రాజ్ సార్ హాయ్, అన్వేష్ గారు హాయ్ అండి, సాగర్ భయ్య అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మహా. సో అది ఇందాక నాకు సుధీర్ వర్మ స్పీచ్ ఇన్న తర్వాత అసలు ఫస్ట్ నుంచి ఏం మాట్లాడదాం అనుకున్నాను అదంతా మాట్లాడేశాడు తనే. సో యాక్చువల్గా ఈ కాపాడేవా ఈ సాంగ్ ఉంది కదా, సో నాకు తెలిసి యంగ్ డైరెక్టర్స్ ఎవరైతే ఆస్పైరింగ్ డైరెక్టర్స్ వాళ్ళందరూ ఉన్నారో వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ విష్ణువే కాబట్టి వాళ్ళందరూ ఈ పాట పెట్టుకొని కథలు రాస్తారు ఇంకా ఫ్యూచర్లో యాక్చువల్గా. సో అండ్ ఫస్ట్ తేజ, నేను జోహర్ మూవీ చూసినప్పుడు అంటే ఒక యునీక్ వాయిస్, అంటే ఇంత బోల్డ్గా ఏమాత్రం జంకకుండా ఎలా మాట్లాడుతున్నాడు ఇలాగా అని చెప్పి అనిపించింది. తేజ నాకు జోహార్కే మైండ్ పోయింది. సో అంటే అలాంటి ఒక ఫస్ట్ మూవీకి వచ్చేసరికి ఏమాత్రం బెదురు లేకుండా సినిమా తీయడం అనేది చాలా కష్టం. అండ్ నువ్వు మాట్లాడిన సోషల్ ఇష్యూస్ కానీ, నువ్వు మాట్లాడిన కాంటెంపరీ టాపిక్స్ కానీ హ్యాట్స్ ఆఫ్. అండ్ అర్జున, సో అర్జున ఫాల్గుణాలో వచ్చేసరికి ఇందాక గ్రూప్ అంటున్నారు కదా, సో మా గ్రూప్లో పెట్టుకున్న స్పీచ్ మొత్తం హసిత్ కాపీ కొట్టేసి ముందే మాట్లాడేశాడు. సో ఇంక మాట్లాడడానికి ఇప్పుడు నేను కొత్తగా ఎత్తుక్కోవాల్సి వస్తుంది. సో అర్జున గురించి వచ్చేసరికి యాక్చువల్గా ఫైట్స్ వైజ్ కానీ అంటే నేను ఫైట్స్ ఎప్పుడు నేను షూట్కి వెళ్ళింది లేదు, చూసింది లేదు. నేను తేజాన్ని అడుగుతుండేవాడిని, ఒకసారి రావచ్చా, నేను కూడా చూస్తాను అసలు ఎలా చేస్తారా ఏంటి అని చెప్పి.
సో అంత చాలా చాలా బాగా చేశాడు. అండ్ విష్ణు గురించి విష్ణు తేజ మేమందరం మాట్లాడుకుంటున్నప్పుడు విష్ణు మామూలుగా ఇక్కడ చాలా సైలెంట్గా ఉంటాడు, కానీ ఇలా క్లోజ్ సర్కిల్లో మాట్లాడుతున్నప్పుడు తన ఊరు గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తే దగ్గర దగ్గర ఒక 2-3 గంటలు ఆపకుండా మాట్లాడేస్తూనే ఉంటాడు. ఆ కోడి పందాలు అంటాడు, ఏమేమి అంటాడు, మనకేమో ఏం తెలియవు అవి. సో మొత్తం మా దగ్గర ఇలా ఉంటుంది, వాళ్ళ దగ్గర ఇలా ఉంటుంది, ఇలా గోదావరిలో ఇలా ఉంటుంది, మీరు పండక్కి రావాలి ఇంటికి ఎప్పుడైనా అని చెప్పి అంటుంటారు. సో విపరీతమైన ఊరు పిచ్చాడు. సో ఆయన నాకు తెలిసి ఇప్పటిదాకా ఎప్పుడు అనేది ఏంటంటే, నేను మా ఊరు గురించి, మా గోదావరి గురించి ఒక సినిమా చేయాలని చెప్పి. సో కరెక్ట్గా రైట్ స్క్రిప్ట్ తేజ తీసుకొచ్చాడు. తనకు కూడా ఊరంటే చాలా చాలా పిచ్చి. ఇద్దరు ఊరంటే చాలా చాలా ఇష్టం, గోదావరి అంటే చాలా చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఒక కట్ చేసి, సో అది ఎలా ఉంటుందో వచ్చేసరికి మీరు 31st చూడబోతున్నారు. అండ్ డెఫినెట్గా ఈ సినిమా చూసిన తర్వాత నేను అంటే మీరు పండగకి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక డిఫరెంట్ ఫీలింగ్తో వెళ్తారు, ఒకవేళ వెళ్ళేటట్టయితే కనుక. అంటే ఇంకొంచెం త్వరగా వెళ్తారు, కానీ ఓ 2 రోజులు ఎక్కువ ఉండి వస్తారు ఎవరైతే ఇంటికి వెళ్తున్నారో. సో అంత ఇదిగా చేశారు. మన ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ గుర్తు చేసేలాగా చేశారని చెప్పి అనిపించింది. అండ్ నిరంజన్ గారికి, అన్వేష్ గారికి, మళ్ళీ తేజకి ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరుమల కిషోర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. బాగా ఆలోచించాను కానీ మాట్లాడేటప్పుడు తెలియట్లేదు ఎలా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ విష్ణు గురించి చెప్తాను. తను చేసిన సినిమాలు 15 సినిమాలు అంటే అందులో 10 మంది తనతో పని చేసిన వల్ల పరిచయం డైరెక్టర్లే. సో 15 సినిమాల్లో 10 మంది కొత్త డైరెక్టర్లని చేయడం అంటే ఇట్స్ గ్రేట్ థింగ్ విష్ణు. ఆ 10 మందిలో నేను ఒకడిని, నేనే మొదటి వాడిని. సో విష్ణు గురించి ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ 10-11 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ మేము. ఉన్నదోట జిందగీలో ఒక డైలాగ్ ఉంటుంది, మన గతంలో జరిగిన కథలు చెప్తే వినేవాడు ఫ్రెండు, ప్రతి కథలో ఉండేవాడు బెస్ట్ ఫ్రెండ్ అని. అలా ఇండస్ట్రీలో నా ప్రతి కథలో ఉండేది విష్ణు. సూపర్ డూడ్, ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. అండ్ అమృత, వెరీ గుడ్ యాక్టర్స్, కలిసి పనిచేసాం. తెలుగు తెలిసిన అమ్మాయి ఎలా డైలాగ్ చెప్తుందో అలాగే చెప్తుంది, ఒక అక్షరం కూడా మిస్ అవ్వదు. మన డైరెక్టర్గా రైటర్గా ఏం రాసుకున్నా సరే ఎక్స్ప్రెషన్ 1% కూడా తక్కువ అవ్వదు. సో ఆల్ ది బెస్ట్, యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. కమింగ్ తేజ, తను నేను ఒకసారి కలిసాను, ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ కూర్చున్నాం. తన మాటలను బట్టి నాకు అర్థమైపోయింది తను ఎలాంటి సినిమా తీస్తాడని. ఇవాళ ట్రైలర్ చూసినప్పుడు నేను ఆ రోజు అనుకున్నది 100% కరెక్ట్. ఆల్ ది బెస్ట్. అండ్ ప్రొడ్యూసర్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. మీరు లేకపోతే సినిమా లేదు. సో విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. అండ్ జగదీష్ డిఓపి, మేము ఒక సాంగ్ చేసాం సింగిల్ షాట్లో. ఐ నో ఈజ్ వెరీ టెక్నికలీ వెరీ వెల్, వెరీ కోఆపరేటివ్. అండ్ డైలాగ్ రైటర్, ఆల్ ది వెరీ బెస్ట్. నాకు తెలుసు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కితే ఎలా ఉంటుందో. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ పేదర్శి, గ్రేట్ జాబ్. అండ్ మిగిలిన క్యాస్ట్ అందరికి కూడా, క్రూ అందరికీ విష్ యూ ఆల్ ది గ్రేట్ సక్సెస్. అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. బీ సేఫ్ అండ్ బీ హ్యాపీ. సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. KLM Fashion Mall Keep Loving More presents the pre-release event of Arjuna Falguna, powered by Big C, Just Hap, and associate sponsors Priya Gold, Vijeta Supermarket, and Ushodaya Supermarkets, and our media partners Brochil and My Movie Bazaar. Music is on Aditya Music, and today's event is organized by Shreyas Media, South India's one and only movie promotional agency. So this December 31st na ee cinema theaters lo release kabotondi, andarni alarinchibotondi. Aithe ivala ee pre-release event ki ma మీ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి టీం మెంబర్స్ అందరినీ విష్ చేయడానికి విచ్చేసిన మన వండర్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి ఇప్పుడు వేదిక పైకి సాదర స్వాగతం పలికేస్తున్నాము. లెట్ మీ వెల్కమ్ ద డైనమిక్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీ మాటలు వినాలని ఉంది, బట్ దానికంటే ముందు ఇప్పటి వరకు ఆడియన్స్ చూడని ఒక ఇంట్రెస్టింగ్ సాంగ్ ఉంది సార్, అది మీరు రిలీజ్ చేయాలి. ఇంట్రెస్టింగ్ సాంగ్? ఎస్. ఓకే. రావే 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 లాంచ్. వావ్,
2022 సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక మంచి పాట ఇచ్చేశారు. ఇంకా ఎక్కడ చూసినా ఇదే మోగుతూ ఉంటుంది గోదావరి ప్రాంతాల్లో ముఖ్యంగా. సార్ ముందుగా మీ విషెస్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఈ బ్యానర్ అనుకున్నప్పుడు నిరంజన్ నాతో చెప్పినప్పుడు చాలా ఎన్నో సినిమాలు మార్నింగ్ షోస్, మ్యాట్నీస్, ఫస్ట్ షో, సెకండ్ షోస్ అనే మనకు అలవాటు. సినిమా పైన ఇంట్రెస్ట్ ఉండే ప్రేక్షకులందరికీ ఇవి పేర్లు తెలుసు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పినప్పుడు నాకు చాలా విచిత్రంగా అనిపించింది. సో ఈ బ్యానర్ 2008లో అనుకొని స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్ట్గా నిరంజన్, అన్వేష్కి చాలా ఇంట్రెస్ట్, సినిమాలపైన ప్యాషన్, అలా స్టార్ట్ అయింది. నేను ఎలాగైతే కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమాలు చేస్తూ ఉంటానో వాళ్ళు కూడా సేమ్ రూట్. ఒక క్షణం చేసిన, గాజీ చేసిన, ఇప్పుడు అర్జున పాల్గొన చేసిన, అందరు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. నిరంజన్ అండ్ అన్వేష్, ఆల్ ది బెస్ట్. అంటే ఎన్ని సక్సెస్లు తీస్తాం మనకు తెలియదు, మనం ప్రయత్నం చేస్తూ వెళ్తుంటే సక్సెస్ వస్తుంది అని నేను నమ్ముతాను. దాన్నే వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తూ సక్సెస్లు డిఫరెంట్ ఫిలిమ్స్ అటెంప్ట్ చేస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్. ఈ అర్జున పాల్గొన కూడా పెద్ద సక్సెస్ కావాలి, 31st రిలీజ్ అవుతూ అని ఆశిస్తున్నాను. అండ్ హీరో అనాలా, ఆర్టిస్ట్ అనాలా, యాక్టర్ అనాలా నాకు తెలియదు. బట్ లీడ్ చేస్తున్నప్పుడు హీరోనే అంటాము. బట్ శ్రీ విష్ణులో ఒక ఆర్టిస్ట్గా ప్రతి సినిమాని ఒక కొత్తగా ప్రయత్నం చేస్తూ తన పర్ఫార్మెన్స్తో సక్సెస్ ఫెయిల్యూర్ని కౌంట్ చేయకుండా నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తూ, నంబర్ ఆఫ్ కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇస్తూ యూఆర్ డూయింగ్ ఈజ్ వెరీ గుడ్ జాబ్ శ్రీ విష్ణు. చేస్తూ వెళ్తుంటే ఏదో ఒక రోజు సక్సెస్లు వస్తాయి. ఎగ్జాంపుల్, నీ ముందున్న హీరోలు చాలామంది ఉన్నారు, నెగిటివ్ రోల్స్ చేసి ఈరోజు సక్సెస్ఫుల్గా హీరోల్లాగా ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసి సక్సెస్ఫుల్ హీరోల్లాగా ఉన్నారు. ఏదో ఒక రోజు నీ ప్రయత్నం నేను పెద్దవాడిని చేస్తుంది. ప్రయత్నం ఆపకు, ఇలాగే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ట్రై చేస్తూ ఉండు. ఆల్ ది బెస్ట్ ఫర్ అర్జున పాల్గొన అండ్ న్యూ డైరెక్టర్ తేజ. జోహార్ నేను ఓటీటీలో చూశాను. సో అంటే ఓటీటీలో చూసినప్పుడు ఏమవుతుందంటే థియేటర్లో చూసినంత ఫోకస్గా చూయం. ఆన్ అండ్ ఆఫ్ మంచి కాన్సెప్ట్తో చేశావు. సో నిరంజన్ చెప్పాడు ఇది కూడా మంచి కాన్సెప్ట్ ఫిలిం, మంచి కమర్షియల్ ఫిలిం అని. ఇస్ ఆల్ ది బెస్ట్ తేజ అండ్ సో మెనీ న్యూ డైరెక్టర్స్. సో ఎవరి వాళ్ళది మీ టాలెంట్ ప్రతి సినిమాలకు ఏదో ఒకటి చూపిస్తూ ఉన్నారు. సో ఇందాక చెప్పినట్టు అంటే మనం కథలు రాసుకున్నప్పుడు ఎవరినో ఒకరిని అప్రోచ్ అవ్వాలి. అంటే ఒక మంచి ప్రొడ్యూసర్ దొరుకుతాడని చూస్తాము, మంచి హీరో దొరుకుతాడని మీరు ట్రై చేస్తారు. సో మీలాంటి ఎంతోమందికి ఇప్పుడు ఇందాక చెప్పారు శ్రీ విష్ణు ఈజ్ ఎ ప్లాట్ఫామ్. అంటే ఒక కథ అనుకున్నప్పుడు నేను కూడా ఈ మధ్య కొత్త డైరెక్టర్ నాకు 2-3 కథలు చెప్తే శ్రీ విష్ణుకే షేర్ చేశాను. విష్ణు ఈ కథ విను, ఇంట్రెస్టింగ్ ఉంది అని. అలా షేర్ చేసిందే బెక్కం గోపి ఒకటి చేస్తున్నాడు ఇప్పుడు నెక్స్ట్. దాని తర్వాత మా బ్యానర్లో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు శ్రీ విష్ణు. అంటే ఏదైనా కథ విని మనం ఫైనల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక ఆర్టిస్ట్ కనిపించాలి. ఇప్పుడు ఏంటో 90% శ్రీ విష్ణు కనిపిస్తున్నాడు అందరికీ ఒక కథ వింటున్నప్పుడు. సో గుడ్. ఇవాళ ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త దర్శకులు, కొత్త ఆర్టిస్టులు వస్తూనే ఉన్నారు. సక్సెస్ఫుల్గా కొందరు ముందుకెళ్తున్నారు. బట్ కొత్త డైరెక్టర్లు అందరికీ చాలామంది ఉన్నారు కాబట్టి ఇక్కడ నాకు ఒకటి చెప్పాలని ఉంది. సో ఇవాళ సినిమా అనేది 3 రకాలుగా ఉంటుంది. ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్. సి క్లాస్ అనేది మర్చిపోయాం. ఓన్లీ స్టార్ హీరోస్కి కమర్షియల్గా వచ్చిన సినిమాలే సి క్లాస్కి వెళ్తుంది. బట్ ఎక్కువ మంది కొత్త డైరెక్టర్లు మీరు కాన్సెప్ట్ అనుకున్నప్పుడు యూఆర్ టార్గెటింగ్ ఓన్లీ ఏ క్లాస్. బట్ మీరు స్క్రిప్ట్ స్టేజ్ నుంచే ఏ అండ్ బి మీరు క్యాలిక్యులేట్ చేస్తే తొందరలో మీరు పెద్ద దర్శకులు అవుతారు. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ అండ్ సపోర్ట్ సార్. మిమ్మల్ని వేదిక పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఒక ఫోటో ఆప్ కోసం ఐ రిక్వెస్ట్ శ్రీ విష్ణు గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండ్ అమృత అయ్యర్ కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ అండ్ డైరెక్టర్ తేజ మార్ని గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ ద ఫోటో ఆప్. అండ్ హసిద్ గోలి గారిని, వివేక్ ఆత్రేయ గారిని, తిరుమల కిషోర్ గారిని, వేణు గారిని, లక్కీ మీడియా వేణు గారిని, వెంకటేష్ మహా గారిని అండ్ సాగర్ కే చంద్ర గారిని అండ్ ప్రొడ్యూసర్స్లో ఒకరైన అన్వేష్ రెడ్డి గారిని అండ్ నిరంజన్ రెడ్డి గారి అబ్బాయిని కూడా స్టేజ్, సాహిత్ గారు. ఓకే,
ఈవెంట్ ఇంకా అయిపోలేదండి. జస్ట్ దిల్ రాజు గారు త్వరగా వెళ్ళాల్సిన పని ఉంది కాబట్టి మనం ఫోటో ఆఫ్ మాత్రమే ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాము. Thank you so much everyone on stage. Please have your seats and enjoy the rest of the event. And thank you so much Dilraju garu for gracing the event. It's a pleasure to have you here. And team members అందరితో మళ్ళీ ఒకసారి ఫోటో ఆప్ ఉంటుంది. ఇప్పుడు జస్ట్ మనం దిల్రాజు గారి స్పెషల్ ఫోటో కూడా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఈ సెషన్ కండక్ట్ చేశాము. మళ్ళీ అందరు టీం మెంబర్స్ స్టేజ్ పైకి వచ్చే తరుణం కూడా వస్తుంది. ప్లీజ్. ఎస్, ఓకే, మూవింగ్ ఆన్. అర్జున ఫల్గుణ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇప్పుడు ఇంకా అసలు ఈ సినిమాకి సంబంధించి ఒక్కొక్క ఎలిమెంట్ గురించి మాట్లాడే కొద్దీ హైప్ వస్తూనే ఉంటుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనం సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకున్నాము. బట్ టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసిన వాళ్ళకి అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక్కొక్కళ్ళు ఎంత కనెక్ట్ అయిపోతున్నారంటే, అంటే పెద్దగా టెక్నీషియన్స్ గురించి పట్టించుకొని కామన్ ఆడియన్స్ కూడా మ్యూజిక్ ఎవరు చేశారు అని తెలుసుకుని మరీ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ పాటలు కూడా దానికి తగ్గట్టే సూపర్ డూపర్ హిట్గా నిలుస్తున్నాయి. నౌ లెట్ మీ వెల్కమ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ప్రియదర్శన్ గారు ఆన్ స్టేజ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చే ట్యూన్స్ కానీ ఆ ఫీల్ కానీ ఎంత ఇంపార్టెంటో ఆ రాగాల్లో పలికే మాటలు కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి సింగిల్ కార్డ్ లిరిక్స్ అందించిన లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్ గారికి సాదర స్వాగతం పలికేస్తున్నాము ఆన్ స్టేజ్. ప్రియదర్శన్ గారు, అందరికీ నమస్కారం. నేను ఆ మ్యూజిక్ విని, ఆ పాటలు విని, ఆ పేరు విని అలా ఎక్కడో అలా అనుకున్నా, ఇంత యంగ్స్టర్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ఆ అవుట్పుట్ చూసిన తర్వాత. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ తెలుగు. సో అయితే ఇప్పుడు నేను మాట్లాడిందంటే అర్థమైందా కాలేదా? నో, నేను ఎంత ఫీల్తో ఎంత మాట్లాడానండి. ఎనీవేస్, సో యు ఆర్ స్టిల్ లెర్నింగ్ తెలుగు. ఎస్. So I think you have all the support from the lyricist as well. Of course, I'm really blessed with Chaitanya Prasad garu for this film. Wonderful. I'm really happy to thank you so much sir for the beautiful lyrics. నిజంగా సంగీతానికి లాంగ్వేజ్ బ్యారియర్ లేదు అన్నది ఇలాంటి వాళ్ళని చూస్తే వాస్తవం అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే తెలుగు నేర్చుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఆ గోదావరి బ్యాక్డ్రాప్లో ఉన్న ఆ సినిమాకి, ఆ ఎమోషన్స్కి ఎంత యాప్ట్గా మ్యూజిక్ అందించారు. వండర్ఫుల్ అండి. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ ద మ్యూజిక్ డైరెక్టర్. And yes, Priyadarshan garu, please మాట్లాడవలసి. I request you to speak. Yeah. So Arjuna Falguna, this is a really wonderful experience for me. First of all, thanks to Teja, Sri Vishnu garu, the producers, and Aditya Music for all the support that they have given me so far, and Chaitanya Prasad garu for being with us till the end of the project. We started with probably like 4-5 songs. It ended up with like 7-8 songs in the film. And thank you sir for all the brilliant stuff. I thoroughly enjoyed working for this, and watching Sri Vishnu garu perform on screen gave me goosebumps and inspired me to make much better music for this film. Whatever you've seen here on stage is probably just like 20% or 30% from the film. So please do come to theaters on 31st. I'm sure you'll have a wonderful experience watching the film. Thank you so much everyone. Thank you so much sir. చైతన్య ప్రసాద్ గారు, మీరు ఒక పాట రాశారంటే ఇప్పటివరకు మీ పాటల జర్నీ చూస్తే కూడా అర్థమవుతుంది. ఏ జానర్ అయినా అలా పరకాయ ప్రవేశం చేసి ఆ మాటలు అందించేస్తూ ఉంటారు. ఐ థింక్ సింగిల్ కార్డ్ మీకు చాలా సునాయాసంగానే చేసేసారని అనుకుంటున్నాను. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఫర్ దిస్ ఫిల్మ్? చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అండి. తేజ గారితో నేను జోహార్ సినిమాకి పనిచేశాను, తేజ అండ్ ప్రియదర్శన్తో. వాళ్ళు కమ్యూనికేట్ చేసేది నాకు బాగా అర్థమవుతుంది. ఈయన మామూలుడు కాదు, మీకు తెలిసిపోయింది పాటలు వింటే ప్రియదర్శన్ది.
రెగ్యులర్ ట్యూన్స్ కాదు అవి. రాసేటప్పుడు నాకు తెలుస్తుంది ఆ కష్టం ఏంటో. ఒక పల్లవి చరణం అనే ఫార్మేట్ని పక్కన పెట్టి ఆ మూడ్ని ఎలివేట్ చేసే సౌండింగ్తో తను ట్యూన్ ఇస్తాడు. దానికి పదాలు అర్థవంతంగా సహజంగా పొదగడం అనేది చాలా పెద్ద ఎక్సర్సైజ్. అది ఆ పాట మీద, ఆ ట్యూన్ మీద, ఆ మ్యూజిక్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో నాకు పెద్ద కష్టం అనిపించలేదు. ఎంజాయ్ చేస్తూ రాశాను అన్ని పాటలు కూడా. సార్ యాక్చువల్లీ సాంగ్స్ అన్నిట్లో కాపాడేవా రాపాడేవా ఎంత పెద్ద హిట్ అయిందో కూడా మనందరికీ తెలుసు. అసలు మంచి గూస్ బంప్స్ ఇచ్చే ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ థీమ్ సాంగ్ లాగా కూడా మనకు అది కనిపిస్తోంది. అయితే నాదొక చిన్న డౌట్ సార్, కాపాడేవా మనకు తెలిసిన పదమే, రాపాడేవా అంటే ఏంటి సార్? మేము ఇదే ఫస్ట్ టైం వింటున్నాం కాబట్టి వీ రియలీ వాంట్ టు నో ద మీనింగ్ యాజ్ వెల్. కష్టమైన ట్యూన్లతో రాచి రంపాను పెడితే లిరిసిస్ట్ని రాపాడేవా అనే మాట వస్తుంది. అంతే, రాపాడేవంటే రాచి రంపాను పెట్టడమే. అయితే బాగా ఫీల్ అయ్యి రాశారనమాట. అది కాపాడతావా లేకపోతే మమ్మల్ని అవస్థల పాలు చేస్తావా, వేటాడతావా, అయినా ఎందుకు తల్లి నువ్వు మా తోడు కారాదా అని. వండర్ఫుల్ సార్, ఇంట్రెస్టింగ్. సో సినిమా ఆల్ టుగెదర్ మీకు ఎలా అనిపించింది ఒకసారి మీ మాటల్లో చెప్పేసేయండి సార్. యా, అందరికీ నమస్కారం అండి. ముందు మరణం లేని మహాకవి, సినిమా పరిశ్రమకి నేను రాకముందు నుంచి నాకు మిత్రులు, మా సీనియర్ అగ్రజులు, మరణం లేని మహాకవి సీతారామశాస్త్రి గారిని స్మరించుకుంటూ అర్జున ఫల్గుణ ఆ పేరు వింటేనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఎందుకంటే మనం కష్టకాలంలో ఉన్నప్పుడు, పిడుగులు మన నెత్తున పడతాయి అనుకున్నప్పుడు అర్జునుడి దశనామాలు చదవడం అనేది మనకి ఆచారంగా వస్తూ ఉంది. అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శాతవాహన ఇలాగ 10 పేర్లు ఉంటాయి. ఆ 10 పేర్లు అర్జున ఫల్గుణతోనే స్టార్ట్ అవుతుంది. అంటే ఇది మనల్ని కాపాడే, రక్షించే, దాంతోపాటు మనకి లాభాలు ఆర్జించి పెట్టే, హీరోకి మంచి పేరు తీసుకొచ్చే, మాలాంటి వాళ్ళకి టెక్నీషియన్స్కి కూడా మంచి పేరు తీసుకొచ్చే గొప్ప టైటిల్. ఆ టైటిల్ విన్నప్పుడే నేను ఎగ్జైట్ అయ్యాను. ఇంకా గొప్ప అవకాశం ఏమి ఇచ్చారంటే తేజ నాకు గోదావరి ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిని. నేను అక్కడే చదువుకుని 35 ఏళ్ళుగా హైదరాబాద్లో ఉంటున్నాను. కానీ 20 ఏళ్ళు నా పసితనం నుంచి గోదావరి నీళ్ళని పాలలాగా తాగి పెరిగిన వాడిని. అక్షరం ముక్క అక్కడే నేర్చుకున్నవాడిని. ఏ ప్రాంతం భాష ఆ ప్రాంతానికి ఉంటుంది, ఏ ప్రాంతం యాస ఆ ప్రాంతానికి ఉంటుంది. అన్నిటిలోని మాధుర్యం ఉంది. ఒక్క గోదావరి భాషే కాదు, రాయలసీమలో ఉండే 2-3 రకాల మాండలికాల్లో, ఉత్తరాంధ్రలో ఉన్న మాండలికాల్లో, తెలంగాణలో ఉన్న 2-3 రకాల యాసల్లో, మాండలికాల్లో దేని మాధుర్యం దానిదే. అది తెలుగు భాష గొప్పదనం. అలాగే గోదావరి ప్రాంతానికి చెందిన భాషలో ఒక ప్రత్యేకత ఉంది. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు అందరూ నన్ను ఆయ్ అంటుంటే నవ్వేవారు నన్ను చూసి. నేను ఏదైనా అనడానికి ముందు ఆయ్ అనేవారు, వెటకారం చేసేవారు. 35 ఏళ్ళు ఇక్కడ ఉండబట్టి అలవాటు తప్పిపోయింది. ఇక్కడ గోదావరి యాసలో గోదావరి ప్రాంతపు గొప్పదనాన్ని చెప్పడం కోసం మనం గోదావరిలో కదండి ఒక పాట చేద్దామండి అన్నారు. అప్పుడు గోదావరి వాళ్ళే సంతమామ పాట పుట్టింది. ఆ పాట రాయడానికి నాకు ఒక అడ్డంకి ఉంది. ఎందుకంటే మేము గోదావరి వాళ్ళమండి ఆయ్ అనే పాట సూపర్ హిట్ అయిపోయింది. ఇక్కడ నాకు ఈ పాటలో ఆ యాస రాయడానికి ఆ ట్యూన్లో అవకాశం లేదు. ఎందుకంటే ఇది సినిమాటిక్ ట్యూన్ కనుక. కొన్ని పదాలైన గోదావరి ప్రాంతపు పదాలు వినగానే అక్కడి కల్చర్ని, ఇంతకుముందు గోదావరి వంటి ఈ పాటలో రాని విషయాలని ఈ సినిమాకి అనువైన పద్ధతిలో రాయడానికి నేను ప్రయత్నించాను. అది గొప్ప అవకాశం. గోదావరి తల్లి రుణం తీర్చుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చారు తేజ మీరన్నాను. ఏం చెప్పాలి ఆ పాటలో? గోదావరి ప్రాంతం గురించి తెలుసు, ఎక్కడ చూసినా నీళ్లు ఉంటాయి, అక్కడ ఏం పాతినా సరే, అందులో చల్లినా సరే అందులోంచి బంగారం పుడుతుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే.
అక్కడ అందరి మనసులు ఇవే ఉంటాయి. వాళ్ళ క్యారెక్టర్ ఏంటంటే గోదావరి వాళ్ళే సందమామ, భలే వారులే సందమామ అనాలి. అక్కడ అందరూ భలేటోరండి, ఎవరు కూడా భలేవారండి అని అనరు. గోదావరి ప్రాంతం భలేటోరండి మీరు, అందుకని భలేటోరులే సందమామ. పూతరేకులు చాలా ప్రత్యేకమైనవి గోదావరి ప్రాంతానికి. ఆత్రేయపురం పూతరేకులు లేవా అని ఒక పాటలో, రాజమౌళి గారి సినిమాలో పాటలో కూడా రాశారు, నీకు ఆత్రేయపురం పూతరేకులు లేవా అని. ఆ పూతరేకులకు ప్రత్యేకత ఉంది. ఆ పూతరేకుల ప్రత్యేకత గురించి మన సీఎం కేసీఆర్ గారు కూడా ఒక తెలుగు మహాసభల్లో ప్రత్యేకంగా చెప్పారు. ఒక పాటలో పూతరేకులను వస్తే అర్థం కాక గురువు గారిని అడిగితే ఆయనే చెప్పలేకపోయారు. అదొక ఆహారపు తిండి, ఒక స్వీటు అనేది తర్వాత కాలంలో తెలిసింది అని. ఆ పూతరేక అంత మధురంగా ఉంటే మీరు అందరూ ఈ పాటికి తిని ఉంటారు. ఎందుకంటే అందరం కలగలిసిపోయి ఉన్నాం. ఏ ప్రాంతం, ఏ రాష్ట్రం ఏదైనా కూడా తెలుగు వాళ్ళం అందరం కలగలిసిపోయి ఉన్నాం కనుక. ఆ పూతరేకుల మాధుర్యం గోదావరి వాడిది. అలాగే వాడు మట్టగిడసలాగా కొట్టుకుంటున్నాడు రా అంటాం. ఆ మట్టగిడసలాగా కొట్టుకుంటున్నాడంటే చాలా ఎక్కువ ప్రయోగిస్తాం గోదావరి ప్రాంతంలో. మట్టగిడస లాంటి మనసు వాడే అంటే ఎగిరెగిరి పడతా ఉంటాడు కాస్త, అది చెప్పడం. అలాగే మట్టి కుండలాగా చల్లనోళ్ళే. ఇప్పుడు నేను ప్రతి పదార్థం చెప్పడానికి కాదు ఇదంతా. ఆ ప్రాంతపు ప్రత్యేకతను ఒక చరణంలో, రెండో చరణంలో, ఫస్ట్ చరణంలో చెప్పేదంతా మా చిన్నప్పుడు ఆడుకున్నవి. వాగుల్లో ఈతలు కొట్టడం, ముంజికాయ బళ్ళతో ఆడుకోవడం, పిచ్చిగూళ్ళు కట్టడం, ఇవన్నీ మా చిన్నతనపు జ్ఞాపకాలు. మరి ఈ జనరేషన్ గురించి కూడా చెప్పాలి. ఈ జనరేషన్లో ఎలాంటి మార్పులు వచ్చినాయి, కాలంతో పాటు ప్రాంతాల్లో, అలవాట్లు అన్నింటిలో మార్పులు వస్తూ ఉంటాయి. చిన్నప్పుడు మేము గూటు బిళ్ళ, బచ్చాలాట, గోళికాయలు ఇవి ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు అందరూ కబడ్డీ కూడా ఆడేవాళ్ళం, వాలీబాల్ లాంటివి. ఇప్పుడు క్రికెట్ తప్ప ఇంకోటి ఏమీ కనిపించట్లేదు. అక్కడికి వెళ్తే ఆ క్రికెట్ ఆడేవాళ్ళు. మేము సైకిల్ వేసి తిరిగేవాళ్ళం, ఇప్పుడు బైకులు వచ్చేసినాయి. అలాగే ఈ జనరేషన్ స్పీడ్ని చెప్పడం కోసం రెండో చరణం. నిజానికి 2 చరణాలు చాలవు గోదావరి ప్రాంతం గురించి చెప్పడానికి. సూక్ష్మంలో మోక్షంలాగా రాసిన పాట ఇది. అదంతా మీరు ఆదరించాలి. సారీ టు ఇంటరప్ట్ సార్, మాకు కూడా ఇలాంటి పాటలు విన్నప్పుడు చాలా నాస్టాలజిక్గా అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు ఆడుకున్నవి, చేసినవి, విన్నవి. నిజంగా పూతరేకులు లాంటి లేయర్స్ ఎన్నో కూడా ఎమోషన్స్లు కూడా మనకి అర్జున ఫల్గుణలో కనిపిస్తున్నాయి. ఐ థింక్ సాంగ్స్లో కూడా ఆ డిఫరెంట్ లేయర్స్ కనిపిస్తున్నాయి. అండ్ అఫ్ కోర్స్ మీ లిరిక్స్ గురించి ఇంకా చెప్పాల్సింది ఏముంది సార్. నిజంగా ప్రతిదీ కూడా సినిమాకి యాప్ట్గా మీరు రాసిన విధానానికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగా గోదావరి పాటలోని గొప్పతనం నాకు బాగా సంతృప్తినిచ్చింది. కానీ కాపాడేవా రాపాడేవా పాట ఇంత సంచలనం, ఇంత అందరికీ ఇష్టమైపోతుంది అని నేను అనుకోలేదు. నిజానికి ఆ పాట రాయడం చాలా కష్టమైంది. ఒక 10 లైన్ల వరకు దీర్ఘాలు తప్ప, నానా 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 తప్ప ఒక్క పొట్టి అక్షరం రాయడానికి కూడా అవకాశం లేదు. అది ఇప్పుడు రాసేసాక ఈజీగా అనిపిస్తుంది. కాపాడేవా రాపాడేవా వేటాడేవా నువ్వు మా తోడే కాలేవా దేవి, ఇవన్నీ దీర్ఘాలే. ఒక్క ఈ లైనే కాదు, ఆ పాట చరణం, పల్లవి చరణం మొత్తం దీర్ఘంలోనే ఉంటుంది. అది ఇంత సక్సెస్ అవుతుందని నేను ఊహించలేదు. అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఏ పాటకి ఆ పాటే ప్రత్యేకమైనది. ఇందులో ఈ అవకాశం ఇచ్చిన తేజ గారికి, మ్యాట్ని నిర్మాతలు నిరంజన్ రెడ్డి గారికి, అన్వేష్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ, ఇంత మంచి ట్యూన్లని, ఇంత ఎనర్జెటిక్ మ్యూజిక్ ఇచ్చిన మా సంగీత దర్శకుడు ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యాన్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. చివరగా నేను ఈ పాటలో, రాపాడేవా పాటలో అర్జున ఫల్గుణ టైటిల్ సాంగ్ చేయాలని అనుకోలేదు, తేజ నేను కూడా. కానీ ఆ ట్యూన్లో నాకు అవకాశం రాగానే నేను దాన్ని వదలలేకపోయాను. వచ్చేయి అర్జునుడల్లే వచ్చేయి, కొట్టేయి ఫల్గునుడల్లే కొట్టేయి, సూపర్ హిట్ కొట్టేయి. Wow, wonderful. Thank you so much, Chaitanya Prasad garu. And Priyadarshan, you want to add something? Yeah. One small thing I would like to add on Kapadeva, Rapadeva. I remember when composing the track, I knew it was a very weird melody, and Teja and I were like super scared to go to Chaitanya garu to give that song. And thank you, sir, for the without asking me to change the melody line, because it's a very weird melody. It doesn't have
a proper structure as Pallavi, Anupallavi, nothing like that. It just goes on a flow. And thank you again, sir. I really owe you a lot. Thank you, sir. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఇప్పుడు మన అర్జున ఫల్గుణ ప్రీ రిలీజ్ ఈవెంట్లో December 31st ఐ అగైన్ వాంట్ టు మెన్షన్ దట్ థియేటర్కల్ రిలీజ్ డేట్ అనమాట. ఎందుకంటే మీరు అందరూ మార్క్ చేసుకోండి, December 31st థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. అండ్ ఇప్పుడు ఒక మంచి పాట చూద్దాము. దానికంటే ముందు ఇక్కడికి ఆత్మీయంగా విచ్చేసిన కొంతమంది గెస్ట్లని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక డిఫరెంట్ జానర్లో డిఫరెంట్ టేకింగ్తో సినిమా చేసి ఒక ట్రెండ్ని సెట్ చేసిన డైరెక్టర్ అని చెప్పొచ్చండి. వెంకటేష్ మహా గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. కేర్ ఆఫ్ కంచరపాలెం లాంటి వండర్ఫుల్ చిత్రాన్ని మనకు అందించిన డైరెక్టర్. అండ్ అగైన్ ఎంతో మంచి కాన్సెప్ట్స్ కథల్ని ఎంచుకుంటూ మంచి అభిరుచి గల నిర్మాతగా బోల్డ్ అనే సినిమాల్ని మనకు అందించిన లక్కీ మీడియా బ్యానర్ అధినేత వేణుగారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. రీసెంట్గా పాగల్ లాంటి బ్లాక్ బస్టర్ కూడా ఆయన బ్యానర్ నుంచే వచ్చింది. వెల్కమ్ సార్. ముందుగా సాంగ్ చూసేద్దాం సార్. ఒక తీయని మాటతో సాంగ్ లాంచ్. బ్యూటిఫుల్ సార్, ప్లీజ్. ముందుగా వేణుగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ. చాలా 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 సంతోషంగా ఉంది. అందరు ఎదురుగా నా ఫ్రెండ్స్, డైరెక్టర్స్, బిమ్లా నాయక్ డైరెక్టర్, అలాగే తిరుమల కిషోర్ గారు, రాజాచార్య డైరెక్టర్, అందరు నా ఫ్రెండ్లు, అందరు యంగ్ డైరెక్టర్స్ అందరిని కూర్చోవడం. అర్జున పాల్గొన ఈ సినిమా గురించి చెప్పండి. నేను మొదటగా నిరంజన్ రెడ్డి గారికి, అన్వేష్ గారు కంగ్రాట్స్. ఎందుకంటే నేను నైట్ సినిమా చూశాను, చాలా బాగుంది. కన్ఫర్మ్ హిట్. నేను ఫస్ట్ ఇట్స్ ఎ వెరీ రేసీ స్క్రీన్ ప్లే. ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు చాలా ఫాస్ట్గా వెళ్ళిన సినిమా. అందరూ ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్, అన్ని సెంటర్లో చాలా బాగా ఆదరిస్తారు. శ్రీ విష్ణుకి ఇప్పుడు వస్తున్న ఈ సినిమా డెఫినెట్లీ మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే తేజ, కంగ్రాచులేషన్స్. ఎక్కడ కనిపిస్తున్నాడు తేజ, కంగ్రాచులేషన్స్. చాలా సంతోషంగా ఉంది. నేను జర్నీ చేస్తున్న తేజతోటి. తన ఫస్ట్ సినిమా అయిపోయినాక తను కలవడం జరిగింది ఒక సినిమా చేయాలని. లేదు సార్ ఈ కథ వేసుకున్నాను, ఇట్లా విష్ణు గారితో ఈ సినిమా ఒకటి బ్యానర్లో మ్యాట్ ఎంటర్టైన్మెంట్లో అయ్యింది, చేస్తున్నానని చెప్పి అప్పటి నుంచి నేను ప్రతి సినిమా షెడ్యూల్ ఎలా జరుగుతుందని చెప్తుండేవాడు. చాలా కష్టపడ్డాడు సినిమాలో. అంటే నేనైతే ఆశ్చర్యపోయా. ఒక కొత్త డైరెక్టర్ ఫస్ట్ సినిమాలో లిమిటెడ్ డేస్లో ఇంత చేజులు, లిమిటెడ్ బడ్జెట్లో ఒక చేజులు వాటి అన్నింటిలో చాలా బాగా చేశాడు తేజ. డెఫినెట్లీ అతను ఫ్యూచర్లో చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. అలాగే అమృత, నేను ఎప్పటి నుంచో ఆమెని తెలుగు సినిమాకు రాకముందు తమిళ సినిమాలో చేస్తున్నప్పటి నుంచి ఫాలో అవుతున్నా. చాలా సినిమాలకి అడిగాను, అవకాశం దొరకలేదు, డేట్లు క్లాస్ దొరకలేదు. నేను డెఫినెట్లీ నీతో వర్క్ చేయాలనుకుంటున్నా. నీ వర్క్ కూడా చాలా బాగుంది సినిమాలో. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. అలాగే ఈ సినిమాలో టెక్నీషియన్స్ అందరూ, మ్యూజిక్ డైరెక్టర్, ఎస్పెషల్లీ మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు నాన్ స్టాప్ బ్యాక్గ్రౌండ్. అంటే ఎక్కడ కూడా ఇంత అటుపక్క కను తిరిగి చూడకుండా సీట్ ఎడ్జ్లో వెళ్తున్నట్టుగా ఆర్ఆర్ నాకు చాలా బాగా నచ్చింది. కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు నేను ఫైనల్గా శ్రీ విష్ణు గురించి, ఇంతమంది డైరెక్టర్ని శ్రీ విష్ణు ఇంట్రడ్యూస్ చేశాడు. ఇంతమంది డైరెక్టర్ అందరు చెప్తున్నారు, నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసిన శ్రీ విష్ణుని నేను ఇంట్రడ్యూస్ చేసినందుకు. ఎప్పుడు విష్ణుని చూస్తే నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతా. నా 6th మూవీ ప్రేమేష్ కాదల్ అప్పటి నుంచి ప్రతి సినిమా 100% సక్సెస్ కొట్టాలని, 100% ఎలా చేయాలని కష్టపడుతూనే ఉన్నాడు.
అతని జర్నీ ప్రతి ఇయర్కి పెరుగుతూనే వస్తుంది, ఇలా వెళ్తూ ఉంది. డెఫినెట్లీ చాలా ఫ్యూచర్లో మంచి పొజిషన్కి చేరుకుంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమాతోటి ఒక మెట్లు ఎక్కుతున్నాడు. నెక్స్ట్ నేను చేయబోయే ఒక సినిమాతోటి ఇంకా 2-3 మెట్లు ఎక్కుతాడు. డెఫినెట్లీ విష్ణు, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. అలాగే టీం అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెంకటేష్ మహా గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా నేను ఐ వాంట్ టు థ్యాంక్ అవినాష్ రెడ్డి గారు, అలాగే నిరంజన్ రెడ్డి గారు, మ్యాట్నీ మూవీస్ ప్రొడ్యూసర్స్కి. ఎందుకంటే ఒక పక్క ఆచార్య లాంటి లార్జ్ దాన్ లైఫ్ మెగాస్టార్, లైక్ దానికి దేర్ ఈజ్ మెగా ఇన్ దట్. సో అంత మెగా ప్రాజెక్ట్ చేస్తూ మరోపక్క మిషన్ ఇంపాసిబుల్, అలాగే ఇప్పుడు అర్జున ఫాల్గుణ లాంటి అంటే ఈ కొత్త డైరెక్టర్లు ఫలానా ప్రీవియస్ జనరేషన్ డైరెక్టర్స్ ఒక విజన్ని సెట్ చేశారు. అండ్ వీఆర్ ట్రయింగ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్, లైక్ వీఆర్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ అవర్ విజన్ ఇన్ ఫిల్మ్స్ అండి. అండ్ మీరు మా విజన్ని మీరు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ విష్ణు గారు విషయానికి వస్తే 4 ఏళ్ళ నుంచి ఏదో ఒక రకంగా ఈయన నేను క్యాచ్ చేయాలనుకుంటాను, ఆయన అసలు దొరకట్లేదు. సో ఇంతమంది నా ఫ్రెండ్స్ అందరు ఫస్ట్ ఫిల్మ్స్ చూస్తే అది మీరే ఉన్నారండి. నాకు ఇప్పుడు బాధేస్తుంది, నేను కూడా ఫస్ట్ ఫిల్మ్ ఎందుకు చేయలేదు ఎంతో అని చెప్పేసి. అండ్ ఉగ్ర రూపస్యాకి ట్రై చేశాను, సాయి శక్తిలో ప్రయత్నించా, అప్పుడు మీకు కుదరలేదు, మీరు బిజీగా ఉన్నారు. ఫోన్ ఉన్నా ఓకే, ఒక సంవత్సరం కరెక్ట్గా ఇఫ్ యూ రిమెంబర్ 1 year బ్యాక్ ఈ లాస్ట్ 10 days ఆఫ్ డిసెంబర్లోనే ఐ నెరేటెడ్ యూ సంథింగ్. త్వరలో అది మెటీరియలైజ్ అవ్వాలని కోరుకుంటున్నాను, మన ఇద్దరం కలిసి వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ తేజ, నేను జోహార్ చూసినప్పుడు ఐ వాజ్ లైక్, అంటే ఇన్ ద మెసేజ్ దెర్ ఈస్ ఎ సోషల్ ఇష్యూ దట్ యూఆర్ అడ్రస్సింగ్. అండ్ దాన్ని ఒక అంటే నేను ఐ కాంట్ ప్లేస్ ఇట్ ఇన్ దట్ ఆ కమర్షియల్ స్పేస్ దాంట్లో పెట్టి నేను ఐ కుడెంట్ హ్యావ్ డన్ దట్. నేను లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా మిమ్మల్ని మీకు చెప్పాను. అండ్ ఇప్పుడు చూస్తే ఐ కెన్ సీ దట్ నాకు గుణశేఖర్ గారి సినిమాలు, విసి గుణశేఖర్ గారి సినిమాలు, దే యూస్ టు బి అ వెరీ బిగ్ స్టోరీ, పెద్ద థీమ్ని ఆయన డీల్ చేస్తూ దాన్ని ఎంటర్టైనింగ్ స్పేస్లో పెట్టి కలర్ఫుల్ వరల్డ్లో పెట్టి ఆయన చెప్పేవారు, లైక్ చూడాలంది కానివ్వండి, ఒక్కడు కానివ్వండి. సో నాకు లైక్ సమ్వేర్ ఐ హవ్ సీన్ దాట్ ఇన్ దిస్ ట్రైలర్ చూసినప్పుడు కానీ ఐ ఫెల్ట్ ఇట్. నా ఫ్రెండ్స్కి కూడా చెప్పాను అనమాట. సో ఒక బిగ్గర్ థీమ్ తీసుకుని దాన్ని ఎంటర్టైనింగ్ స్పేస్లో ఆ కలర్ఫుల్ వరల్డ్లో పెట్టి లైక్ ఐ సీ దట్ పొటెన్షియల్ ఇన్ యూ. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ యూ యాజ్ మై ఫెలో ఫిల్మ్ మేకర్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, వీళ్ళకి అర్థం వాళ్ళకి అర్థం అవుతుంది, వీళ్ళకి అర్థం అవ్వవు అలాంటిది ఏమి ఉండదండి సినిమా. ఎందుకంటే మనం జస్ట్ మేము ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ కానీ అబ్జర్వేషన్స్, మా అబ్జర్వేషన్ లైఫ్లో ఉన్న అబ్జర్వేషన్ తీసుకుని కథలు రాస్తాము, చాలామంది పాత్రల జీవితాలు రాస్తాము. కానీ ఇవి అర్థం కావు అనేది అయితే ప్రసక్తే ఉండదండి ఆడియన్స్కి, ఏ రకమైన ఆడియన్స్కైనా. ఎందుకంటే మేము రాసే జీవితాలు మేము రాస్తాము, వాళ్ళు యాక్చువల్లీ దే ఆర్ లివింగ్ ద లైఫ్స్, దే ఆర్ ద వన్స్ హు ఆర్ లివింగ్ దోస్ లైఫ్. సో దే కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. మనం రాసే కథల కన్నా కాంప్లెక్స్ లైఫ్స్ ఎవ్రీ ఆడియన్స్ సినిమా థియేటర్కి వచ్చి కూర్చుని అక్కడ ఎంతో కాంప్లెక్స్ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు, ఒక 2 గంటలకు అక్కడికి వచ్చి కూర్చుంటాడు. ఆ వ్యక్తికి ఈ సినిమా అర్థం కాదు, లేదంటే ఈ పాత్ర అర్థం కాదు, ఈ కథ అర్థం కాదు అనేది ఎటువంటిది ఉండదు. బికాజ్ దే ఆర్ ద వన్స్ హు ఆర్ లీడింగ్ ద రైట్స్, వీఆర్ జస్ట్ ఇమాజినింగ్ ద లైఫ్. సో అట్లాంటి ఎటువంటి లేకుండా, అటువంటి ఆడియన్స్ని జడ్జ్ చేయకుండా, ఆడియన్స్ జడ్జ్మెంటల్గా మనం వాళ్ళని ఒక బాక్స్లో పెట్టి చూడకుండా అన్ని రకాల సినిమాలు మ్యాట్నీ ప్రొడ్యూసర్స్ లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళ సపోర్ట్తో అన్ని రకాల సినిమాలు ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఫర్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. రేపు 31వ తారీఖు అందరూ వెళ్ళి సేఫ్గా సినిమా చూసి రండి, బట్ సినిమా చూసి రండి. దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది వండర్ఫుల్ ఫిల్మ్స్ దిస్ ఇయర్.
And I think this film is the perfect closure for 2022. Chala చూసాము 2021 చాలా పడ్డాము. సో ఐ థింక్ 31st December రిలీజ్ అవటం ఇట్స్ లైక్ అది ఒక పర్ఫెక్ట్ క్లోజర్ ఫర్ దిస్ ఇయర్ అనిపిస్తుంది. ఐఎమ్ గోయింగ్ టు వాచ్ దిస్ ఆన్ 31st అండ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందాక చెప్పడం మర్చిపోయిన జగదీష్ ఫోటోగ్రఫీ చాలా 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 బాగా చేశాడు. గోదావరి అందాలు, ఆ చేజ్ సీన్లు, అంటే ఒక చిన్న ఒక పెద్ద పెద్ద విజువల్ సినిమాకి జగదీష్ ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. నీకు మంచి పెద్ద ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ. అలాగే సినిమాలో మహేష్, ఎవరో హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఇచ్చిన మహేష్ చౌదరి, వాళ్ళందరి క్యారెక్టర్లు కూడా చాలా చాలా బాగున్నాయి. సినిమా అంతా హీరోతో పాటు భుజాల మీద మోసుకుంటూ వాళ్ళు చేసిన యాక్టింగ్, కామెడీ చాలా చాలా బాగుంది. రేపు December 31st థియేటర్లలో మీ అందరినీ వాళ్ళు చాలా చాలా ఎంజాయ్ చేపిస్తారు. థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ. ఇక గోదావరి ప్రాంతంలో ఒక కథ, అందులోని పాత్రలు అన్నాక ఆయన సినిమాలో లేకుండా ఎలా ఉంటారు చెప్పండి. గోదావరి యాస, గోదావరి వెటకారం అన్నీ నిలువెత్తుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మహేష్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? హాయ్ అండి. ముందుగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్స్ గారికి నాకు చాలా థ్యాంక్స్ అండి. ఇంత మంచి సినిమాలు మంచి అవకాశం ఇచ్చినందుకు, డైరెక్టర్ గారికి, నన్ను సపోర్ట్ చేసినందుకు శ్రీ విష్ణు గారికి. శ్రీ విష్ణు గారి గురించి ఒక మాట చెప్పాలి. నేను అప్పుడే వచ్చాను ఇండస్ట్రీకి, ట్రై చేస్తున్నా. ఆయనది ప్రేమిష్ కాదాలని చెప్పి ఆడియో ఫంక్షన్ జరుగుతుంది. బెక్కం వేణుగోపాల్ గారు, ఆయన ఫస్ట్ సినిమా అది, ఆయన హీరోగా చేశారు. నేను అదే సినిమాకి ఫస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చాను. స్టేజ్ మీద ఎక్కించారు నన్ను, ఆ ఊరు నుంచి వచ్చిన క్యారెక్టర్ కింద. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ రాయల్ రాజా క్యారెక్టర్ నుంచి బాగా ఇన్స్పిరేషన్ అయ్యాను. నాకు బాగా చిరంజీవి గారి తర్వాత రవితేజ గారు అంటే ఇష్టం, రవితేజ గారి తర్వాత శ్రీ విష్ణు అన్న అంటే ఇష్టం. అంటే ఒక ఎనర్జీ ఉంటుంది. 100% ఉన్న సబ్జెక్ట్లో ఎవడైనా 100% ఇస్తాడు, కానీ సబ్జెక్ట్లో 50 ఉన్నా సరే శ్రీ విష్ణు అన్న 100% ఇస్తాడు. ఇంకా 100 ఉంటే ఎరగొట్టేస్తాడు. అది వేరే విషయం. ఎందుకంటే ఆ ఫ్రేమ్లో ఆయన పక్కన నేను చూస్తున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించేది. అంటే ఒకవేళ మనకు బ్రదర్ ఉంటే ఎలాగ ఉంటారేమో అనిపిస్తుంది. నాకు ఒక విషయం ఇక్కడ చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. నేను ఒకటి చేసినప్పుడు బాధపడ్డాను నేను. ఆయన అన్నారు, నువ్వు చేసినందుకు బాధపడకు, నెక్స్ట్ నువ్వు ఏదైనా చేస్తే లీడ్గా నాకు చెప్పు, నేను చెప్తాను ఏది చేయాలో నువ్వు అన్నారు. నేను ఇండస్ట్రీకి వచ్చాక ఇలాంటి మాట అన్న ఏ హీరోని చూడలేదు నేను. ఎవడైనా కష్టపడి వచ్చి ఒకటి చేసి అది ఫెయిల్ అయితే ఎందుకురా నీకు ఇది అంటారు. కానీ ఒక్క హీరో మాత్రం తెలుగు ఇండస్ట్రీలో నాతో అన్నాడు, నువ్వు చెయ్యి, కానీ ఏది చేయాలో మాత్రం నాకు చెప్పు చెయ్యి, నేను చెప్తాను నీకు నువ్వు ఏది చేయాలో, నీకు ఏది సెట్ అవుద్ది అన్నాడు. నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను శ్రీ విష్ణుకి. అంటే సినిమాలో 64-70 సీన్లు ఉంటాయి. ఫస్ట్ సీన్కి వచ్చేసరికి సపోజ్ ఎవడో చిన్న పిల్లోడు హీరో చిన్నప్పుడు ఆ బొడ్డోడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, అరే ఈ సీన్కు నువ్వు వేరే హీరో అని చెప్తాడు. పెద్ద అయిన తర్వాత ఇప్పుడు సపోజ్ నేను ఫ్రెండ్ క్యారెక్టర్ని, ఆ సీన్ నా మీద ఉంది ఆ రోజు, అరే ఈ సీన్కి నువ్వే హీరోరా ఎరగొట్టేయాలని చెప్తాడు. చౌదరితుంటే చౌదరి చెప్తాడు. అలాగే 64 సీన్లో ఆయనతో పక్కన చేసి వాళ్ళు అందరూ మోటివేట్ చేస్తూ ఒక నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ ఎందుకు ఇస్తాడో నాకు అప్పుడు అర్థమైంది. నెక్స్ట్ మన తేజ అన్న అందరూ అంటారు అంటే టాలెంట్ ఉంటే సక్సెస్ అవుతారు, అదేంటది అదృష్టం ఉంటే సక్సెస్ అవుతారని. నాకు తెలిసి ఏంటంటే లైఫ్లో పెయిన్ ఎవరికైతే ఉంటుందో ఇంటర్నల్గా ఒక ఎమోషన్ రన్ అవుతూ ఉంటుంది ఆ మనిషికి, అది కళ్ళలో కనిపిస్తుంటుంది. నేను యాజ్ ఈజ్ ఆయన ఇమిటేట్ చేశాను. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నేను చెప్తున్నాను కదండి, మీరు పక్కా చెప్తారు, రంగస్థలం తర్వాత ఫుల్ ఎమోషనల్ క్యారెక్టర్ ఇందులోనే చేసావు నువ్వు, ఇది నెంబర్ 1 క్యారెక్టర్ అని మీరు చెప్తారు. మీకేమన్నా నేను ఎక్కువ చెప్తున్నాను అనిపిస్తే మీరు నాకు కాల్ చేయండి. నా నెంబర్ 9618385945. ఈ నెంబర్కి కాల్ చేసి నువ్వు చాలా ఓవర్ చేసేవారు అరుణ్ అని చెప్పండి. నేను చెప్తున్నా, రంగస్థలం తర్వాత నెంబర్ 1 ఎమోషనల్ క్యారెక్టర్ నా లైఫ్కి చాలా దగ్గరగా ఉంది. నేను 4 సినిమాలు వదిలేసి నేను ఈ సినిమా చేశాను. ఐ లవ్ దిస్ ప్రాజెక్ట్. అర్జున పాల్గొన, కెమెరామెన్ గారు జగదీష్ గారు, ప్రతి షాట్ దాన్ని ఏమంటారు పెయింటింగ్లో అనిపించింది నాకు.
అంటే నేను అనుకునేవాడిని అమ్మ నెక్కరేస్తున్నాను టవల్ వేస్తున్నాను ఏంట్రా ఇది ఏం అనిపించట్లేదు అనిపించింది. ఫస్ట్ టైం ఆయన ఫ్రేమ్లో చూస్తున్నప్పుడు అనిపించింది నాకు నేనే నచ్చాను, పర్లేదు మనకు కూడా అమ్మాయిలు పడతారు అనిపించింది. కాకపోతే పెళ్ళి అయిపోయింది, అది వేరే విషయం. ఆ విధంగా అనిపించింది. మొత్తం డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం యంగ్ టీము సాయంత్రం అయ్యేటప్పటికి ఇరగొట్టేసేవారు. ఇరగొట్టడం అంటే వేరేలే కాదు, అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు, మామూలుగా అంతా ఫ్యామిలీ కంటెంటే యూబయ్యే, చాలా బాగుండేది సాయంత్రం అయ్యేటప్పటికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంగ్లీష్ రాదు, ఓకే. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ వాల్యుబుల్ ఆపర్చునిటీ డైరెక్టర్ తేజ మర్ని సార్, మొత్తం టీం అందరికీ థ్యాంక్స్ అండి. అమ్మా గోదావరి వాళ్ళ హడావిడంతా వేదిక పైన వచ్చేసింది. మహేష్ గారు చెప్పిన నంబర్లో 9 నంబర్లు ఉన్నట్టున్నాయి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. అండ్ ఎస్, యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ చాలామంది డైరెక్టర్స్ని చూస్తుంటే ఒక డైరెక్టర్స్ రీయూనియన్ లాగా, ఫ్రెండ్స్ రీయూనియన్ లాగా కూడా అనిపిస్తుంది నిజం చెప్పాలి అంటే. అండ్ ఇంకొక విషయం నేను అబ్జర్వ్ చేస్తే అనిపిస్తుంది, శ్రీ విష్ణు గారు ఆ డిఫరెంట్ జానర్లో, స్పేస్లో ఎంతోమంది డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది స్క్రీన్కి. అండ్ మీతో సినిమా చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టేసిన తర్వాత ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్స్ చూడాలండి. వాళ్ళు చేస్తున్న నెక్స్ట్ హీరో కానీ ప్రొడక్షన్ బ్యానర్ కానీ ఆ రేంజ్లో వెళ్ళిపోతున్నాయి. అలాగా శ్రీ విష్ణు గారితో అప్పట్లో ఒకడు ఉండేవాడు, సినిమా చేశారనమాట ఆయన. ఇప్పుడు మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో లాలా భీమ్లా ఇక వెల్కమ్ చెప్పేద్దాము మన డైరెక్టర్ సాగర్ కే చంద్ర గారికి. వెల్కమ్ సార్. మీరు స్టేజ్ పైకి వస్తున్నారంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరి కళ్ళు ఇటువైపే ఉంటాయి, ఏం అప్డేట్ చెప్తారా అని. రండి. హలో అండి. ఓ చిన్న సైజు భీమ్లా లాలా భీమ్లా. హలో అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ సార్. ప్రొడ్యూసర్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ రెడ్డి గారు అండ్ నిరంజన్ రెడ్డి గారు, ఇద్దరికి వెరీ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఈ ట్రైలర్, టీజర్ ఇదంతా చూశాను. రియలీ లవ్డ్ ఇట్ తేజ. ఇట్ వాస్ రియలీ వండర్ఫుల్ వర్క్. చాలా బాగుంది, న్యూగా ఉంది. అండ్ ఐ కుడ్ సీ ద ఎమోషనల్ కంటెంట్ దార్. ఒక ఎమోషనల్ కనెక్ట్ నాకు కనపడింది. అండ్ వెరీ షూర్ ఐ హర్డ్ ఇట్, ఐ డెంట్ వాచ్ ద ఫిల్మ్ యెట్ బట్ ఐ హర్డ్ ఇట్ ఫ్రమ్ విష్ణు. ఖచ్చితంగా ఒక పెద్ద హిట్ కొట్టబోతున్నారు. అండ్ ఎగ్జాక్ట్లీ 5 years బ్యాక్, రేపటితోటి అప్పట్లో ఉండేవాడు రిలీజ్ అయ్యి 5 years అయింది. సో అగైన్ ఇట్స్ రియలీ వండర్ఫుల్ విష్ణు. We never thought after 5 years what would happen appudu telidu, but it's really nice to be here. So next meet రేపు రిలీజ్ అవుతుంది. సో వెరీ పెద్ద కంగ్రాట్స్ ఫర్ దాట్. అండ్ అందరూ అంటున్నారు ఏంటంటే ద వే విష్ణు పిక్స్ అప్ సబ్జెక్ట్స్, విష్ణు టేక్స్ అప్ స్టోరీస్, అది చాలా వండర్ఫుల్గా ఉంటుందని. ఈ మధ్య నాకు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే ఎవ్రీ వీక్ ఆర్ 2 weeks, ప్రాబ్లీ ఎవ్రీ వీక్ ఖచ్చితంగా ఒక కాల్ వస్తుంది. వచ్చి ఏంటండి కొద్దిసేపు మాట్లాడిన తర్వాత, ఏం లేదండి విష్ణుకు ఒక కథ చెప్పాలి. నేను ఆయన మేనేజర్ అయిపోయినా నాకు డౌట్ వస్తుంది. దాదాపు ఎవ్రీ వీక్ 1-2 కథలు ఖచ్చితంగా విష్ణుకు కథ చెప్పాలి, కాస్త టైం కావాలి, విష్ణుకు కథ చెప్పాలి, టైం కావాలని. సో దాట్ వే ఎవరు రాసుకున్నా ఇప్పుడు యంగ్స్టర్స్, ఇప్పుడు అప్కమింగ్ డైరెక్టర్స్ కానివ్వండి, కొత్తగా వచ్చే వాళ్ళందరికీ ఒక హోప్, రే ఆఫ్ హోప్ మీరు అయ్యారు. ఇట్స్ ఎ హ్యూజ్ అచీవ్మెంట్ అండ్ వీఆర్ ఆల్ ప్రౌడ్. మీతో పనిచేసిన డైరెక్టర్స్ అందరం వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ ఆన్ దట్ ఆస్పెక్ట్. సో అది. సో అండ్ ఒక చిన్న 5 years ఆఫ్ అప్పట్లో ఉండేవాడు కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ సంథింగ్. విష్ణు నేను ఎప్పుడు కూడా డైరెక్టర్, ఆర్టిస్ట్ అట్లా పరిచయం కాలేదండి. వీ టూ మెట్ ఆన్ ఏ క్రికెట్ గ్రౌండ్. సో ఎవడు వచ్చేటరాడు బాగా అందరిని ఎవరు బౌల్ చేసినా గట్టి కొడుతున్నాడు అంటే అప్పుడులో లెగ్ స్పిన్ బాగా వేసేవాడు అనమాట. సో నన్ను పట్టుకెళ్ళారు, నాకు గట్టిగా పడ్డాయి. సో అక్కడి నుంచి వీ స్టార్టెడ్, ఆ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. విష్ణు పరిచయం అయిన తర్వాత అప్పట్లో ఉండేవాడు ఆ క్రికెట్ బేస్డ్ ఫిల్మ్ చేసాం. ఇట్స్ నాట్ ద అదర్ వే అరౌండ్. సో థ్యాంక్ యూ విష్ణు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ ఇక్కడ ఉన్న అందరికీ వెంకటేష్, హర్షిత్ గోలి భయ్య, తిరుమల కిషోర్ భయ్య, బకెం గోపి సార్, తేజ, ఆల్ అందరికీ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ హియర్.
హిట్ ఇట్ అవుట్ ఆఫ్ ద పార్క్. అర్జున, ఫాల్గుణ, అందరి టెక్నీషియన్స్ అందరికీ యా. అండ్ ఫైనలీ యా లాలా భీమ్లా యా. ఆయన వెళ్తుంటే ఇక్కడ ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేస్తుంది లాలా భీమ్లా అంటూ. వండర్ఫుల్, వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్ ఫిల్మ్ యాజ్ వెల్ సార్. అండ్ ఎస్, ఓకే, ఇక ఈ సినిమాకి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ పర్సన్ గురించి మనం మాట్లాడుకోవాలండి. ఆబ్వియస్గా శ్రీ విష్ణు గారు ఒకళ్ళతో కొలాబ్ అయ్యారు అంటేనే మనకి ఆ వ్యక్తి మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆ కథని, ఆ స్పేస్ని అంత బాగా ఆయన మెప్పించి ఒప్పించారని అర్థమైపోతూ ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు టీజర్ కానీ, ట్రైలర్ కానీ, పాటలు కానీ ఇవన్నీ చూసిన వాళ్ళకి అండ్ ఆయన చేసిన ప్రీవియస్ ప్రాజెక్ట్ చూసిన వాళ్ళకి కూడా ఆయన ఈ సినిమా ద్వారా ఎంత మంచి ఎక్స్పీరియన్స్ని అందించబోతున్నారో మనందరం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ నన్ అదర్ దాన్ ద డైరెక్టర్ తేజ మార్ని గారిని ఇప్పుడు సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అర్జున, ఫల్గుణ డిసెంబర్ 31వ తేదీన మనందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ని, అద్భుతమైన చిత్రాన్ని అందించడానికి మన ముందుకు వస్తున్న తేజ మార్ని గారు, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు హసీద్కి, వెంకటేష్ మహా గారికి, కిషోర్ గారికి, సాగర్ గారికి, అందరికీ మా ఈవెంట్ని ఇంతలా గ్రేస్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. అర్జున, ఫాల్గుణ సడన్గా స్టేజ్ మీద పిలిచేశారు. నేను ఇందాక నుంచి అక్కడికి వచ్చి అదే అనుకుంటున్నాను, అర్జున ఫాల్గుణ అని. ఇప్పుడు ఏం మాట్లాడారు బాబు స్టేజ్ మీద. కానీ మా అర్జునుడిని చూశాక నాకు ధైర్యం. మా అర్జునుడితో ఉన్న డైరెక్టర్స్ అందరినీ చూశాక కూడా వెనకాల యంగర్ జనరేషన్ కొత్త డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధైర్యం. ఎందుకంటే మా అర్జునుడు వదిలిన బాణాలు అలాంటి. ఈ సినిమా నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది నిరంజన్ రెడ్డి గారికి, అన్వేష్ రెడ్డి గారికి. ఎందుకంటే నేను చాలా ఒక స్కెలిటన్ పాయింట్ తీసుకుని వెళ్ళి ఇలా నేను ఒక కథ గోదావరి బ్యాక్డ్రాప్లో చేద్దామని చెప్పినప్పుడు ఇమీడియట్లీ ఆయన చాలా ఎగ్జైట్ అయ్యి ప్రాజెక్ట్ని టేక్ ఆఫ్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. అండ్ నాకు ప్రొడక్షన్ వైజ్ కానీ ఇది కానీ ఎప్పుడు వెన్నంటే ఉండి మంచి సపోర్ట్ ఇచ్చి ముందుకు నడిపించారు. ఐఎమ్ రియలీ గ్లాడ్. ఈ కథ నేను మైండ్లో ఇంకెవరిని ఊహించుకోలేదండి. నేను కథ రాస్తున్నప్పుడే ఒక మనిషిని ఊహించుకున్నాను, ఆయనే విష్ణు గారు. ఎందుకంటే మీరు 31st సినిమా చూసాక చెప్తారు ఎరగొట్టే హెర్ర అని. ఎందుకంటే ఈ కథకు ఆయన తప్పితే ఇంకెవరిని న్యాయం చేయలేరు అనిపించింది నాకు నేను రాస్తున్నప్పుడే. అండ్ ఈ కథతో పాటు చాలా క్యారెక్టర్స్ అనుకున్నాను. ఆ క్యారెక్టర్స్ని కూడా నేను రాస్తున్నప్పుడు నా మైండ్లో ముందే ఉంచుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ మహేష్ చెప్పినట్టు చెప్తున్నాను, మహేష్ రంగస్థలం తర్వాత ఇంత మంచి ఎమోషనల్ క్యారెక్టర్ నేను చేసినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. లాస్ట్లో క్లైమాక్స్ సీన్లో మహేష్ని చూసి కనుక మీరు కళ్ళంట నీళ్ళు పెట్టుకోకపోతే ఏం చెప్తాను. సో ఈ ప్రాజెక్ట్ని ఇంత కోవిడ్ పాండమిక్ టైంలో కూడా స్పీడ్గా వర్క్ చేసేలా మా వెనకాల ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్కి నేను రుణపడి ఉండాలండి. మెయిన్లీ మా ప్రొడక్షన్ టీం, మా మేనేజర్స్ ప్రసాద్, మా లైన్ ప్రొడ్యూసర్స్ కళ్యాణ్, మా బన్ను, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హరి గారు, అండ్ అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్షన్ సైడ్ ఎటువంటి లోటు రాకుండా చూసుకున్న మా మేనేజర్స్ టీమ్స్ అందరికీ నేను నిజంగా రుణపడి ఉండాలి. అండ్ ఫస్ట్ మాట్లాడే మా కెమెరామ్యాన్ గురించి చెప్పాలి. నేను జోహార్ సినిమా చేస్తున్నప్పుడు ఫస్ట్ కలిసాను జగదీష్ గారిని. కలిసినప్పుడు సార్ నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇచ్చుకోలేను అంటే ఆయన ఒక మాట అన్నాడండి, సార్ మీరు మెట్టెక్కితే మీతో పాటు ఒక 10 మందిని వెనక్కి వెళ్తారన్న నమ్మకంతో నేను ఈ సినిమా చేస్తున్నాను. నేను ఆ రోజు అనుకున్నానండి, నేను
ఎవరైతే పనిచేసానో టెక్నీషియన్స్ వాళ్ళందరూ ఈ సినిమాలో నాతో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ మళ్ళీ అదే టీం ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్తో కూడా. నేను ఈరోజు ఇలా నిలబడ్డానంటే దానికి కారణం మా పేరెంట్స్ అండి. నన్ను నమ్మి ఒక సినిమాల్లోకి ఇందులోకి పంపి నన్ను వెనకాలండి నడిపించినందుకు అమ్మ నాన్న ఇదంతా కేవలం మీ వల్లే. ఇంకో 2 నిమిషాలు మాట్లాడచ్చా? ప్లీజ్ అండి, ఇది మీ ఈవెంట్. సో ఫైనల్లీ అంటే చాలా ఎమోషనల్గా ఉంది ఈ మూమెంట్. ఎందుకంటే ఎప్పుడు ఇలా డయాస్ ఎక్కి మైక్ పట్టుకోవడం అనేది నాకు తెలిసి ఇదే నా జీవితంలో మొదటిసారి గుర్తుండిపోతుంది. అండ్ అది దట్టు ఒక అర్జున ఫాల్గుణ లాంటి సినిమాతో నేను రాసుకుంటాను. సో అమృత అయ్యర్ అచ్చమైన ఒక తెలుగు అమ్మాయి కావాలంటే ఫస్ట్ ఎవరు అని చాలా ప్రొఫైల్స్ చూస్తే నాకు అసలు ఎక్కడ స్ట్రైక్ అవ్వలేదు. అప్పుడే కిషోర్ గారు ఫ్రెష్గా అమృత లుక్ ఒకటి రిలీజ్ చేశారు రెడ్ సినిమా నుంచి. వెంటనే మా చీఫ్ అసోసియేట్ నరేష్కి కాల్ చేసి అర్జెంట్గా మేనేజర్ నెంబర్ తీసుకో అది ఇది అంటే అసలు అమ్మాయికి మేనేజరే లేదన్నారు ఆ టైంలో. ఎందుకు మేనేజర్లు కొంచెం డేట్స్ అటు ఇటు డిస్టర్బ్ చేస్తారు. సో ఏదన్నా అమృత చాలా క్లియర్గా ఉంటుంది, చాలా డెడికేటెడ్గా ఉంటుంది అని చెప్పి తనే మాట్లాడి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ తనే తీసుకుని తనే కోఆర్డినేట్ చేసుకుని షూట్కి వచ్చి వెళ్ళి అంత డెడికేషన్ ఉండేది అమృతకి. ఐ రియల్లీ అప్రిషియేట్ అమృత. నీకు సినిమా మీద ఉన్న ప్యాషన్ అంటే ఇన్ఫ్యాక్ట్ నాకేమన్నా ఒక టేక్ తర్వాత అనిపించింది ఇమీడియట్గా గ్రాస్ప్ చేస్తావు, అది అంత సింపుల్ విషయం కాదు. అండ్ నాకు డే 1 కిషోర్ గారు మీ గురించి చెప్పినప్పుడు కూడా అసలు సూపర్ పెర్ఫార్మర్ అని ఆయన మాట నిలబెట్టారు మీరు. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే చెప్పేదేం లేదు, ఆబ్వియస్లీ ఎరగొట్టేస్తాడు మావాడు. ఎందుకంటే మాకు చరణాలు పల్లవులతో పని ఉండదు సార్, నేల. సో ఫైనల్లీ విష్ణు గారి గురించి చెప్పాలి. ఈ కథ నేను రాసి చేద్దామని ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఫస్ట్ హాఫ్ విన్నాక ఆయనలో ఒక తెలియని స్పార్క్ కనబడిందండి. అది మేబీ గోదావరి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఒక ఫ్రెండ్స్ మీద జరుగుతున్న కథ కావచ్చు, లేకపోతే మరి ఆయనకి ఏం కనబడిందో ఆ రోజు. ఇమీడియట్లీ సెకండ్ హాఫ్ జస్ట్ అలా పాయింట్ కింద చెప్పగానే ఆయన మనం చేస్తున్నాం అన్నారు. సార్ మీరు ఆ రోజు ఇచ్చిన ధైర్యం ఈరోజు ఇలా నిలబడి మైక్ పట్టుకు మారుతుంది. ఇంత పాండమిక్లో కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏం జరిగినా సరే మా వెనకాల ఉన్న మా అర్జునుని చూసే మేము ఇవాళ ధైర్యంగా చెప్తున్నాం. 31st మా సినిమా మీరు చూసి అద్భుతమైన ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక అద్భుతమైన యాక్షన్ అండ్ బ్యూటిఫుల్ ఎమోషన్తో సినిమా బయటకు వచ్చి సంక్రాంతి ముందే వచ్చిందిరా అని అనుకోకపోతే మళ్ళీ నా దగ్గర సమాధానం లేదు. ఫ్లోలో మీ నెంబర్ కూడా చెప్పేస్తారేమో అనుకున్నానండి. సో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ నరేష్, మా చీఫ్ ఆఫ్ సొసైటీ, మా జేడి అందరికీ సాహిత్, ప్రసన్న, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ మోర్ ఓవర్ మా కాస్ట్యూమ్ డిజైనర్ గురించి చెప్పాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు అంటే అప్పుడే ఉప్పిన సినిమాకి చేసిన ప్రసన్న గారిని రిఫర్ చేశారు మా చీఫ్ అసోసియేట్. నేను ఒకటే చెప్పాను తనకి, నాకు ఒక హీరో ఒక హీరోయిన్ కాదండి, నాకు కళ్ళ ముందు క్యారెక్టర్స్ కనబడాలని. ఎంత అద్భుతంగా క్యారెక్టర్స్ తీసుకొచ్చారంటే అంటే వాళ్ళ గెటప్ వేసుకుని వాళ్ళ అద్దంలో చూసుకుంటే ఏంటి మనకు కాస్ట్లీ బట్టలు అయితే కానీ ఆనమా అనే రకంగా చూపించారు. సో అండ్ మా ఫైట్ మాస్టర్ రామ్ శంకర గారి గురించి చెప్పాలి. సార్ బ్యూటిఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ని మేము డిజైన్ చేయగలిగాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ ఎవరినైనా మర్చిపోతే. అండ్ మోర్ ఓవర్ మా హీరో మేనేజర్స్ టీమ్ నాని, యేసు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైనా మర్చిపోతే క్షమించండి. మిమ్మల్ని జర్నీలో చాలా ఇబ్బందులు పెట్టుంటాను, పర్లేదు చిన్నోడ్నే, మీరు అందరూ నన్ను క్షమిస్తారని అనుకుంటున్నాను. 31st ఇన్ థియేటర్స్ అర్జున ఫాల్గుణ మీరు అందరూ చూసి మీ బ్లెస్సింగ్స్ మాకు ఉంటాయని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకి అద్భుతమైన పాటలు రాసిన మా చైతన్య ప్రసాద్ గారి గురించి చెప్పాలి. ఎప్పుడు నేను లిరిక్ రైటర్ గురించి ఆలోచించనండి, ఎందుకంటే ఒక ఆయన దగ్గరికి వెళ్తాను, ఒకే ఒక్కసారి ఫోన్ కొడతాను,
నేను చూని పంపిన 4 గంటల్లో ఒక పాట రాసిచ్చే మగాడు ఎవడన్నా ఉన్నారంటే అది మీరే అండి. నేను ట్యూన్ పంపిన కేవలం ఒక 4 అవర్స్లో నాకు లిరిక్ వచ్చేదండి. ఆయన అంటే అంత డెడికేటెడ్గా అర్ధరాత్రులు ఆయన పడుకోవడేమో మరి నాకు తెలియదు, మరి వాళ్ళ అబ్బాయిలకే తెలియాలి. అసలు 4 అవర్స్లో ఒక వెర్షన్ వచ్చేసింది. సార్ మీ పదాజాలానికి నేను పాదాభివందనాలు చేస్తాను సార్. యా, సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. సారీ అండి, టెన్షన్ వచ్చేస్తుంది. మా డైలాగ్ రైటర్ సుధీర్, మా సుధీర్ నాకంటే బాగా మాట్లాడతాడు కాబట్టి సుధీర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒక సీన్ రాస్తే అందులో నా ఎమోషన్ని పట్టుకుని గోదావరి స్లాంగ్లో చాలా అద్భుతంగా మాటలు రాసిచ్చాడు. నిజంగా ఈ సినిమాలో డైలాగ్స్కి ప్రాణం పోసాడని నేను చెప్పాలి సుధీర్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ అస్. ఒక సినిమా అవ్వాలంటే 120 మంది కృషి చేయాలి. ఆ 120 మందికి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే మేము సినిమా 55 రోజులు చేసాం. 55 రోజులు మొత్తం ఈస్ట్ గోదావరిలోనే చేసామండి. ఒక్కరోజు కూడా ఇక్కడ హైదరాబాద్ కానీ ఇక్కడ కానీ ఎక్కడా చేయలేదు. కానీ ఆ 55 రోజులు మమ్మల్ని ఏ లోటు రాకుండా చూసుకున్న మా ప్రొడ్యూసర్స్కి అండ్ మా వెంటే ఉండి నడిపించిన మా టీంకి అందరికీ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకెవరినైనా మర్చిపోతే తర్వాత మెసేజ్ చేసి మీ థ్యాంక్స్ చెప్పేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎనీవేస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ తేజ గారు ఫర్ ద ఫిల్మ్. December 31st అర్జున ఫల్గుణ థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. అందరూ థియేటర్స్కి ఫ్యామిలీతో పాటు వెళ్ళి మూవీని ఎంజాయ్ చేయండి. న్యూ ఇయర్ రోజు 31st నైట్ యాక్చువల్లీ చాలా ఈవెంట్స్ని కొన్ని కోవిడ్ రీజన్స్ వల్ల క్యాన్సిల్ చేయడం కూడా జరిగిపోయింది. కాబట్టి అటువైపు ఏం ఆలోచించకుండా హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి థియేటర్కి వెళ్ళి కోవిడ్ ప్రికాషన్స్ అన్నీ ఫాలో అవుతూ సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ ప్లాన్ వర్కౌట్ అయిపోతుంది, ప్లాన్ చేసేసుకోండి. ఓకే, అండ్ యాక్చువల్లీ ఇవాళ ఈ ఈవెంట్కి శ్రీ విష్ణు గారి ఫ్యాన్స్ చాలామంది వచ్చారు. అనంతపూర్ నుంచి కూడా వచ్చారు. అండ్ ధనుంజయ్ గారు అండ్ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అంత దూరం నుంచి ఈ ఈవెంట్కి వచ్చినందుకు. ఓకే, సో ఇక ఈ సినిమానే కాదు, అమ్మాయి ఎప్పుడైతే మనకి ఇండస్ట్రీకి వచ్చిందో అప్పటి నుంచి మన తెలుగు అమ్మాయి అనే ఫీలింగ్ అందరికీ వచ్చింది కదండి. ఆబ్వియస్గా అమ్మాయి గారు అని మనం ఎంత ప్రేమగా పిలవడం స్టార్ట్ చేశామో ఇప్పుడు నిజంగానే ఒక తెలుగింటి తెలుగందం అని మనకి అర్థమైపోతుంది. సో ఆ అమ్మాయిని ఇప్పుడు స్టేజ్ పైకి పిలిచేద్దాము. లెట్ మీ వెల్కమ్ అమృత అయ్యర్ ఆన్ స్టేజ్. అలాగే టీమ్ మెంబర్స్ని కూడా ఇన్వైట్ చేసేస్తూ మనం తర్వాత వీళ్ళ మాటలు విందాము. వెల్కమ్ అమృత. అండ్ తేజ గారిని మరొకసారి వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ ప్రియదర్శన్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్. సినిమాటోగ్రఫర్ జగదీష్ గారిని, డైలాగ్ రైటర్ సుధీర్ వర్మ గారిని మరొకసారి వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ మహేష్ గారు, చైతన్య గారు అండ్ చౌదరి గారు అందరూ కూడా స్టేజ్ పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మరొకసారి. అండ్ అఫ్కోర్స్ తిరుమల కిషోర్ గారిని అండ్ హసిత్ గారిని, వెంకటేష్ మహా గారిని, సాగర్ కే చంద్ర గారిని మరొకసారి వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ బెక్కం వేణుగోపాల్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము మరొకసారి. అండ్ లెట్ మీ వెల్కమ్ మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని మనకు అందిస్తున్న ప్రొడ్యూసర్ అన్వేష్ రెడ్డి గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని అండ్ మాధవ్ గారిని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కౌశిక్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్. ప్రసన్న గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హరి గారికి వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఈ సినిమాలో స్టంట్స్ని అందించిన స్టంట్ డైరెక్టర్ రామ్ సుంకరా గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం వేదిక పైకి. శివ గారు, ప్లీజ్ జాయిన్ ఆన్ స్టేజ్. అండ్ ఈ మూవీ పిఆర్ఓ వంశీ గారు అండ్ శేఖర్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఇందాక అతి ముఖ్యమైన వాళ్ళ గురించి చెప్పడం మర్చిపోయానండి. మా పిఆర్ఓస్ వంశీ శేఖర్ అన్న. మా శేఖర్ అన్న నా ఫోన్ ఎప్పుడు ఎత్తాడు, బట్ మా వంశీ అన్నకి నేను ఫోన్ కొట్టగానే తమ్ముడు నీకేం కావాలంటాడు. అన్న మీరు ఈరోజు ఉన్నారు కాబట్టే
మా సినిమాని అద్భుతంగా జనాల్లోకి ఇంతలా తీసుకెళ్లారు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ అన్న. థ్యాంక్ యూ సార్. ముందుగా ఒక గ్రూప్ ఫోటో ఆర్టిస్ట్ రంజిత్ గారిని కూడా వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ప్లీజ్ వెల్కమ్. ఓకే, ఇప్పుడు ముందుగా టికెట్ లాంచ్ జరుపుకుందాం. కెన్ వీ హ్యావ్ ద టికెట్ ప్లీజ్? ఇక్కడ వేదిక పైన ఉన్న డైరెక్టర్స్ అందరినీ ఒకసారి మధ్యలోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఇవాళ కలిసి కట్టుగా ఈ ఈవెంట్కి వచ్చి విషెస్ అందించిన ఈ డైరెక్టర్స్ అందరి చేతుల మీదుగా మన ఫస్ట్ టికెట్ లాంచ్ ఆఫ్ అర్జున ఫల్గుణ డిసెంబర్ 31న ఈ 2021 సంవత్సరాన్ని గ్రాండ్గా ఈ కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేయడానికి కూడా అర్జున ఫల్గుణ మన ముందుకు వచ్చేస్తోంది డిసెంబర్ 31న. అండ్ ఎస్, హియర్ వీ హ్యావ్ ద ఫస్ట్ బిగ్ టికెట్. సౌండ్ కట్ చేయరా ప్లీజ్? ఓకే, సో ఇప్పుడు మన తెలుగు అమ్మాయే ఇప్పుడు మాట్లాడతారు. యా, అమృత ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఓకే, కమింగ్ అగైన్. అందరికీ నమస్కారం. అండ్ ఫస్ట్లీ ఇలా అన్ని గెస్ట్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. మై మెంటర్ తిరుమల sir is also here, and all the guests, చాలా thank you for coming here and blessing our movie. So yeah, firstly thank you Matinee Entertainments, Niranjan Reddy garu, Anvesh garu, and the production team, Hari garu, Prasad garu, Kalyan, thank you for taking care of me. And director Teja garu, థ్యాంక్ యూ. పల్టూరులో ఉన్న ఒక అమ్మాయి శ్రావణి అని ఒక బ్యూటిఫుల్ ఒక క్యూట్ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఒక పల్టూరు అమ్మాయిలాగా చేయడానికి చాలా హ్యాపీగా అనిపించింది. చాలా థ్యాంక్ యూ తేజ గారు. శ్రీ విష్ణు గారు, సో హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ యూ అండి. సో సింపుల్, సో హంబుల్ అండ్ కంఫర్టబుల్ హీరో. అంటే మళ్ళీ మళ్ళీ చేయాలని అనిపించింది. హోప్ఫుల్లీ ఐ గెట్ టు వర్క్ విత్ హిమ్ అగైన్. అంత మోటివేట్ చేశారు. మహేష్ చెప్పినట్టు పక్కన ఉన్న అందరూ చాలా బాగా చేయాలి అని ఒక మోటివేట్ చేస్తుంటారు. సో చాలా థ్యాంక్ యూ. అన్నీ మర్చిపోతాను. మై ఫ్రెండ్స్ మహేష్, చైతన్య అండ్ చౌదరి, ఒక కాలేజ్ ఫీల్ వచ్చింది నాకు. ఎవ్రీడే కాలేజ్ వెళ్ళినట్టు ఉంటుంది. అంత బాగా నాకు ఫ్రెండ్ అయిపోయారు. నాట్ జస్ట్ ఇన్ ద మూవీ, లైక్ ఆఫ్ స్క్రీన్ ఆల్సో చాలా నన్ను సపోర్ట్ చేసి నాతో ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్. సో యా, హోప్ఫుల్లీ అందరూ ఎవరినో మిస్ చేసాం. యా, చెప్పేస్తా. టు ఆల్ ది ఆర్టిస్ట్ అండ్ ఎవ్రీబడి. ఎస్, డిఓపి జగదీష్ గారు, నా ఫస్ట్ డే వచ్చినప్పుడు హీ ఆస్క్డ్ మీ ఏ యాంగిల్ మీకు సూట్ అవుతుంది, ఏది నీకు కంఫర్టబుల్ అని అడిగి నన్ను యునో హీ మేడ్ మీ లుక్ బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రియదర్శన్ గారు, I loved your music. I really loved it. Especially Kaapade Deva is like in loop at my house. Daily wintane untanu. So nambu uru vera.
So nice. And to the entire team, my ADs, wow, nanu chala baga chuskunnaru, and the entire technicians, everybody, and thanks to my assistant Raju. ఫారెస్ట్లో షూట్ చేసాము. అక్కడ నాకు ఆకలి వస్తుంది రాజు అంటే చాలు, నాకు వెళ్ళి నాకు కుకింగ్ చేసి ఇస్తారు, అంత బాగా చూసుకునేవాడు. ఎస్, అండ్ ఎంటైర్ టీమ్. అర్జున ఫాల్గుణ 31st థియేటర్లో వస్తుంది. ప్లీజ్ అందరూ థియేటర్లో వచ్చి సేఫ్గా చూడండి. అండ్ ఇట్స్ మై థర్డ్ మూవీ యాక్చువల్లీ, స్టార్టింగ్ ఫ్రమ్ ఆర్ తిరుమల సార్ రెడ్ మూవీ, తర్వాత 30 రోజులు ప్రేమించడం అండ్ ఎండింగ్ ఆఫ్ విత్ అర్జున ఫాల్గుణ. సో ఇట్స్ నైస్. సో అందరూ థియేటర్లో చూడండి. అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ నెక్స్ట్ ఇయర్ ఒక పెద్ద సినిమాలో వస్తాను, హనుమాన్తో వస్తాను. సో లుకింగ్ ఫార్వర్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి మర్చిపోయారు మీరు, ఒక డైలాగ్ చెప్పాలి కదా. ముక్కుపుడం రంగు డైలాగ్ చెప్పకపోతే ఎలా? ముక్కుపుడం రంగు డైలాగ్. ముక్కు పుడక కొట్టించుకాను, బాగుందా? క్యూట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఎన్ని సినిమాలండి మనకి నిజంగా ఎప్పటికీ ఫరెవర్ గుర్తుండిపోయేలా, ఫరెవర్ మనం మళ్ళీ చూసి ఎంజాయ్ చేసేలా ఆయనకంటూ ఒక స్పేస్ని క్రియేట్ చేసుకుని మనకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన చిత్రాలను ఇవ్వడం మాత్రమే కాకుండా స్నేహానికి విలువ ఇస్తూ ఎంతమందిని మీతో మిమ్మల్నే సార్ మిమ్మల్ని ఒక్క అడుగు ముందుకేంటి సార్ మీ గురించే సార్, తీసుకోండి. ఎంతమంది అద్భుతమైన డైరెక్టర్స్ని మాకు పరిచయం చేశారు. యాక్చువల్లీ స్టేజ్ మీద చూస్తేనే అర్థమైపోతుంది. అర్జున ఫాల్గుణ అర్జున ఫాల్గుణ అర్జున ఫాల్గుణ అర్జున ఫాల్గుణ ఆపట్ల. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మర్చిపోయా. ఒక 2 minutes ఎల్లుండి థియేటర్లో ఇదే ఊపు ఉంటే అప్పుడు. యాక్చువల్లీ సారీ టు ఇంటరప్ట్, ఎలాగూ మీరు మాట్లాడే ముందు చాలామంది ఎలాగూ చెప్పలేదు. అర్జునుడు మీరు ఏదైనా ధైర్యంగా చెప్పాలి, చెయ్యాలి. కాబట్టి ఆ మూటలో ఏముందో కూడా చెప్పచ్చుగా మాకు. ఆ మూటలో చెప్పేయచ్చా? ఏమీ లేదండి. ఈ సంవత్సరం ఎండింగ్ కదా, బాక్స్ ఆఫీస్ లెక్కలన్నీ కలిపి మూట కట్టుకుని పరిగెట్టుకుని వెళ్ళిపోయారు. కాన్ఫిడెన్స్, వండర్ఫుల్. యా ప్లీజ్, ఇంకా నేను ఇంటరప్ట్ చేయను. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, తెలుగు సినిమా అభిమానులందరికీ, అండ్ యంగ్ డైరెక్టర్స్ అందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున కూడా అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అర్జున ఫాల్గుణ ఇది ఈరోజు ఇంత ఫాస్ట్గా, ఇంత గొప్పగా, ఇంత చాలా అంటే మేమందరం గర్వంగా చెప్పుకునేలాగా ఇలా తయారవడానికి కారణం ఫస్ట్ నిరంజన్ గారు అండ్ మన రెడ్డి గారు అండ్ ప్రొడ్యూసర్స్ అండి మెయిన్. మమ్మల్ని ఏ రోజు కూడా షూటింగ్కి వెళ్ళి వచ్చే వరకు కూడా ఒక్క క్వశ్చన్ కూడా లేదు. 55 days ఆల్మోస్ట్ ఒక బ్రేక్తో కంటిన్యూస్గా షూట్ చేసామండి. ఈ సినిమా 55 daysలో నాకు తెలిసి ఒక 50 days మార్నింగ్ 6 o'clock కల్లా షార్ట్ పెట్టగలిగాం. ఎందుకంటే అందరికీ అంత నచ్చేసింది అనమాట. రోజుకొక కొత్త షార్ట్ పెడుతూ ఎగ్జైట్ చేసిన ఫస్ట్ మా జగదీష్కి చాలా థ్యాంక్స్. అందరూ అన్నీ చెప్పేశారు. నాకు సినిమా ప్రాసెస్లో ప్రతి ఇంచు ప్రతి బిట్టు చాలా 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 ఇష్టం అండి. లాస్ట్ ఈవెంట్లో మైక్ ఇస్తారు కదా తప్ప, బట్ అంటే అందరూ చాలా బాగా చెప్పారు అందరూ. మేబీ అది అర్జున ఫాల్గుణ టైటిల్ వల్ల పాజిటివ్నెస్ అనుకుంటా. సో చాలా థ్యాంక్స్. ఫస్ట్ జగదీష్ ప్రతిరోజు నాకు ఏదో ఒక షాట్తో కిక్ ఎక్కించాడు. ప్రతిరోజు సూపర్ జగదీష్. చాలా పెద్ద కెమెరామెన్ అవుతాడు. సినిమా అంతా ఒక పెయింటింగ్లా ఉంటుంది.
పెయింటింగ్లో ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఇప్పుడు చాలా కొంతమంది విన్న వాళ్ళు ఇదంతా చెప్పారు. రేపు ఇది నోట్ చేసుకోండి, 2022 కదా వచ్చేది. ఇంకో బుడ్డ తమన్ మనకు తయారయ్యాడు, డౌట్ లేదు దాంట్లో. ఇది మనోడు ఫస్ట్ సినిమా, చూద్దరు కానీ డెఫినెట్గా. అండ్ రైటర్ సుధీర్ గారు రాసిన మాటలు అంటే యాజ్ ఇట్ ఈస్ గోదావరి జిల్లాలో ఎలా మాట్లాడతామో అదే మాటలు. నేనంటే సరే గోదావరి జిల్లా ఏదో మాట్లాడుతున్నాను అనుకుంటే అందరితో కూడా, కొంతమంది సీనియర్ యాక్టర్స్తో కూడా ఇలా చెప్తే బాగుంటుంది సార్, అలా చెప్తే బాగుంటుంది సార్ అని చెప్పి దగ్గరుండి చూసుకున్నారు సుధీర్ గారు, చాలా థ్యాంక్స్. అండ్ డిపార్ట్మెంట్, ఇదొక క్రికెట్ టీం అనమాట డిపార్ట్మెంట్, మామూలు డిపార్ట్మెంట్ కాదు. అంటే ఈ డిపార్ట్మెంట్లో పనిచేయాలంటే వాడికి చాలా గట్స్ ఉండాలి, ఓపిక ఉండాలి, స్పీడ్ ఉండాలి, చాలా ఉండాలి. ఎందుకంటే వీళ్ళందరికీ కెప్టెన్ తేజ మారిని, ఫైర్ బ్రాండ్. పైకి అలా కనిపిస్తున్నాడు కానీ మైక్ పట్టుకుని ఏం చేయను ఏదో అన్నాడు కదా ఇందాక, అక్కడ దాకా చెప్పేసి అంటే తెలీదు అన్నట్టు. అదంతా డ్రామా అండి. షూటింగ్లో షేక్ ఆడించాడు. నేను నిజంగా చెప్తున్నా, నేను భయపడ్డా, ఇదేంటి అంటే మనం సెట్ అవుతాం ఏంటి. ఫస్ట్ షాటే నాకు పడినాయి, నిజంగా చెప్తున్నా. అలా నాకు ఇప్పుడు దాకా ఎప్పుడు జరగల. బట్ చాలా ఫోర్స్ ఉన్న డైరెక్టర్. ఇంకా ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఆర్టిస్ట్, ఇందాక మన మహేష్, చైతు, చౌదరి వీళ్ళందరూ చెప్పారు కదా, అబ్బా అమృత, అందరూ కూడా తేజ గురించి చాలా బాగా చెప్పారు. తేజ మాత్రం వీళ్ళందరికీ కథ ఏం చెప్పాడో తెలియదు కానీ సినిమా చూసిన తర్వాత నాకు అర్థం అలా, నేను హీరోవా లేకపోతే వీళ్ళందరూ హీరోలా, ప్రతి ఓడు ఎరగదీసాడు. నాకు తెలిసి తేజ వెళ్ళి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ దగ్గరికి నువ్వే ఈ సినిమాకి హీరో, ఇది కదా అని చెప్పి చేయించుంటాడు. బట్ వెరీ హ్యాపీ, ఫెంటాస్టిక్ ఆర్ట్ పర్ఫార్మెన్స్లు చూస్తారు దీంట్లో. ఇంకేం చెప్పాలి, ఏం చెప్పాలన్నా సరే. ఈ సినిమా నేను బేసిక్గా ఈరోజు ఇందాక అందరూ పెద్దలందరూ ప్లస్ నా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుతున్నారు. నేను నిజంగా చెప్తున్నా, ఈ సినిమాల్లోకి నేను నా ఉత్త చేతులు ఊపుకుంటూ ఒక ఆర్ట్ని నమ్ముకుని వచ్చానండి. నాకు ఈరోజు చాలా ఆస్తి ఉంది, చాలా ఆస్తి, కోట్ల కంటే ఎక్కువ విలువ చేసే ఆస్తి ఉంది. నా ఆస్తి నేను పరిచయం చేసిన నా డైరెక్టర్లు అందరూ. అండ్ ఈ ఆస్తి వాల్యూ సినిమాలకి వాళ్ళు చేసే సినిమాలకి ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది, డౌట్ లేదు. నేను నెక్స్ట్ దాటేసా అంటే ఈ మాదాపూర్, కొండాపూర్లు ఇవన్నీ దాటేసి ఇప్పుడు శంషాబాద్ వైపు ఇది ఉందంట. ఏంటది ఏమంటారు దాన్ని, రియల్ ఎస్టేట్ బూమ్ మా సినిమాలో ఉంటుంది బూమ్. అదెందుకో మీరు సినిమా చూసాక మీకు అర్థమవుతుంది. సో నా అదృష్టం ఏంటంటే నాకు దొరికే డైరెక్టర్లు అందరూ కూడా నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అంతకు మించింది నేను వాళ్ళు చెప్పినవి అన్నీ ఏదో నేను అక్కడ కూర్చున్నానని చెప్పి ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే మేమందరం కలిసి చేసి ఏ సినిమా అన్నా సరే ఒక కథను నమ్ముకుని దాని మీద నమ్మకంతో అన్ని రోజులు పనిచేసి సంపాదించుకుంది ఇదంతా. సో నా డైరెక్టర్స్ అందరికీ కూడా చాలా పేరు నా థ్యాంక్స్ అందరికీ. ఇంకేం మిగిలినాయి, గోదావరి మొత్తం చెప్పేశారు కదా అందరూ. ఏం చెప్పండి, గోదావరి గురించి చెప్పుకుంటూ కూర్చుంటే ఇప్పుడు 2 రోజులు కూర్చోవచ్చు. నేను డెఫినెట్గా అంతలా చెప్పగలుగుతాను గోదావరి గురించి. గోదావరి వాళ్ళందరికీ గర్వంగా అర్జున ఫాల్గున మొత్తం గోదావరి జిల్లాలో షూటింగ్ చేసాం. 1% 2% తప్ప అందరూ కూడా కాలర్ ఎగరేసుకుని ఇదిరా మా గోదావరి జిల్లాలు అని చెప్పుకుంటారు సినిమా తర్వాత. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అండ్ అందరూ అన్నీ చెప్పేశారు, ఒక్కటి మిస్ అయ్యారు. ఈ సినిమాలో మేమందరం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. అంటే నాకు చాలామంది మా ఫ్రెండ్స్ అంటే నేను సెపరేట్గా నేను ఆ టైప్ సినిమాలు చేయగలుగుతాను, ఈ టైప్ సినిమాలు చేయగలుగుతాను, లేకపోతే క్లాసు మాసు అలా నేను ఎప్పుడు చూడలేదండి, కథగానే చూశాను. బట్ మా ఫ్రెండ్స్ అందరూ ఏమంటారంటే
ఒరే నువ్వు శుభ్రంగా మంచి కామెడీ ఫ్యామిలీ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లు ఇవే చేయని నాకు మామూలు సలహాలు ఇస్తూ ఉంటారు. ఏరా అంటే ఈ మాసు గీసు మనకు పనికిరాదురా అని అందరూ చెప్పేవారు. 31వ తారీఖు నేను పనికి వస్తాను లేదు మీరు హానెస్ట్గా చెప్పండి, చూద్దాం థియేటర్లో. అండ్ జూనియర్ ఎన్టీఆర్కి మేమందరం ఫ్యాన్స్ సినిమాలో. బయట తేజ ఇంకా మరి నాకు తెలిసి చేయి చూపించు, చేయి టాటూ. అందరికీ కోస్తే రక్తం వస్తుంది, మనోడికి కోస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారు. ఆయన పేరు చెప్తేనే మనోడి మొహం వెలిగిపోతూ ఉంటుంది అనమాట. షూటింగ్లో కూడా ఎప్పుడన్నా కొంచెం ఇబ్బంది పెడుతుంటే మళ్ళీ చేస్తుంటే నెమ్మదిగా మా ప్రసన్న గడితో పాట పెట్టించేవాళ్ళం, దెబ్బ కూల్ అయిపోయేవాడు. చాలా థ్యాంక్స్ ప్రసన్న, 4-5 పాటలు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుని కూడా పెట్టుకున్నావు కదా. ఈ సినిమా గురించి అలాగే ఎల్లుండి రిలీజ్ అవుతుంది. చాలా కష్టపడి చేసాం మేము అలా చేసాం ఇలా చేసాం అందరూ చెప్తారు, నేను అలా చెప్పను. మీరు సినిమా చూడండి, నిజంగా మేము కష్టపడి చేసాం లేదు మీకు అర్థమైపోతుంది. ఇంక అంతకు మించి నేను ఎంత కష్టపడ్డాం అన్నది చెప్పను. 31వ తారీఖు సినిమా రిలీజ్, అర్జున ఫాల్గుణ. అందరూ థియేటర్లకు రండి. థియేటర్లకు వచ్చిన తర్వాత మీకు ఒక వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్తో మొత్తం మెస్మరైజ్ అయిపోతారు అందరూ. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకి పిచ్చెక్కిపోద్ది. ఇది ఏంట్రా, ఇది ఏం సినిమా, అసలు ఎవడరా ఇడు ఏంట్రా అన్నట్టు ఉంటుంది. ఏంటది, గుండెలు దొమ్మలు అదిరిపోతాయి. ఫస్ట్ 10 నిమిషాలకే మీరు గోదావరి జిల్లా వెళ్ళిపోతారండి హ్యాపీగా. ఒక నిజంగా గోదావరి జిల్లాలో మూలకల్లంకనే ఊరిలోకి వెళ్ళిపోతారు. సినిమా స్టార్ట్ అయిన 10-15 మినిట్స్కి మీరు కథలోకి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి గోదావరి జిల్లాలో కనిపించే మంచి మనుషుల మనసులు, అమాయకత్వాలు, వాళ్ళ సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇవన్నీ మనకు కనిపిస్తాయి. మీరు చాలా అట్రాక్ట్ అవుతారు. ఈసారి సంక్రాంతి పండుగ 31వ తారీఖు నుంచి 15 వరకు ఉంటుంది ఖచ్చితంగా. గోదావరి జిల్లా వాళ్ళందరూ మేము షూటింగ్ చేసినప్పుడు అక్కడ ములకల్లంక అనే ఊరిలో చాలా సపోర్ట్ చేశారు. అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. ములకల్లంక అనే ఊరు ఈ సినిమా తర్వాత ఫేమస్ అవుతుంది. అది మన ఆంధ్రప్రదేశ్లో మన గోదావరి జిల్లాలో ఉన్న ఊరు. యాక్షన్ ఎపిసోడ్స్ చేసిన రామశంకర్ గారు చాలా బాగా చేయించారు. ఎంత బాగా చేయించారంటే ఏ రోజు ఏం షాట్ పెడతాడో తేజకి తెలీదు ఒక్కోసారి. సో టీం అందరం కూడా ట్రావెల్ అయ్యేవాళ్ళు, లొకేషన్ బట్టి షాట్లు పెట్టేవాడు. 2 బాంబులు నాకు డైరెక్ట్ పేల్చేశారు, అది అనుకోకుండా, పర్లేదు స్టేజ్ మీద కాబట్టి అలా చెప్తున్నాను. కొన్ని యాక్సిడెంట్లు కూడా అయినాయి అన్నమాట నిజంగా. అందరూ కూడా 31న వచ్చి ఒక 5 అమాయకులు, అంటే మంచి మనసులో ఉన్నవాళ్ళు అనమాట, పల్లెటూరు అమాయకులు వాళ్ళు. అంటే మన సిటీల్లో సిటీలో ఉండే ఫ్రెండ్షిప్ కాదండి అది, ఊర్లో ఉండే, అంటే సిటీలో అది తప్పంటలేదు నా ఫ్రెండ్షిప్. సిటీలో కొన్ని వేరేగా ఉంటాయి. సిటీలో ఎక్కడన్నా కలవాలి అంటే ఫోన్ చేసి ఏ క్లబ్కో పబ్కో కలిసి ఫ్రెండ్షిప్ ఉంటుంది మనకి, లేదా చిన్న గెట్ టుగెదర్స్ లాగా ఉంటాయి. కానీ ఇది గోదావరి జిల్లా ఫ్రెండ్షిప్ అంటే నేల ఫ్రెండ్షిప్ అంటే వైన్ షాప్ ఫ్రెండ్షిప్ అనమాట మాది. ఎక్కువ తెలివైన వాళ్ళు కాదు, 5 అమాయకుల జీవితాలు, 5 అమాయకుల అమాయకులైన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక చిన్న ఇదిలో ఇరుక్కుంటారు. ఎలా బయటపడ్డారు అన్నదే ఈ అర్జున ఫాల్గుణ సినిమా. 31 డిసెంబర్ అందరూ కూడా సినిమాని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా సినిమా అర్జున ఫాల్గుణ మీద ఉండాలి, నా మీద ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకటే ఒక మాట, సినిమాల్లో చాలా చోట్ల పూనకాలు అంటారు కదా, పూనకాలు వచ్చే ఎపిసోడ్లు ఉంటాయి. అవి అంత బాగా రావడానికి ఎవ్రీడే ఒకసారి మా తేజ ఏదో ఒక టైంలో సీన్ తీసే ముందు లోపలికి తీసుకెళ్ళి మేమందరం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పి కూర్చోబెట్టి రౌండ్ టేబుల్ పెట్టి సాంగ్ పెట్టి పంపు కొట్టి వదిలేడు. నాకు తెలిసి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా గర్వంగా, అరే మా ఓడో సినిమా తీసాడురా తేజారా అని గ్యారంటీ రేపొద్దున చెప్పుకుంటారు. నేను చాలా విషయాలు ఈ ప్రాసెస్లో, ఈ సినిమా జరిగే ప్రాసెస్లో నేర్చుకున్నాను. అన్నీ కూడా లైఫ్లో అప్లై చేస్తాను. ఇంట్రడక్షన్ మాత్రం మిస్ అవ్వద్దు, రెడీగా ఉండండి. 31వ తారీఖున మంచి మాస్ ఎమోషనల్ ఫిలిం మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరూ ఇక్కడికి వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్.
అండ్ అన్నా నేను నీ అభిమానిగా ఓ మాట చెప్పాలనుకున్నాను. అభిమానుల్ని ఎంత ప్రేమించాలో ఎంత దగ్గర చేర్చుకోవాలో మీకు తెలుసు. నేను ప్రత్యక్షంగా చూశాను. నా అనంతపూరు మీకు తెలుసు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. మీరు ఎప్పుడు నేను ఫోన్ చేసినా ధను అంటానే చెప్పండి అని మీరు మాట్లాడే ఆప్యాయత సొంత అన్న కంటే ఎక్కువ నాకు అనిపిస్తుంది. ఇంకో విషయం చెప్పాలి, మీరు చేస్తున్న క్యారెక్టరైజ్ అయితే ఏం కానీ ప్రతి ఒక్కరికి, ప్రేక్షకులకి, ఫ్యామిలీస్కి, యూత్కి దగ్గరగా ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఏమి సినిమా క్యారెక్టర్ చేసినా ఖచ్చితంగా ప్రేక్షకుల మధ్యలో శ్రీ విష్ణు అంటే ఒక హీరో కాదు, ఒక ప్రేక్షకుడు అని అంటాను. ఎందుకంటే ప్రేక్షకుడు అంటే ప్రేక్షకుడు అనేవాడు 10 మందిలో ఉంటాడన్న. ఆ 10 మందిలో నువ్వు ఖచ్చితంగా ఉంటావు. ఖచ్చితంగా నేను నీ గురించి నేను గొప్ప అయితే చెప్పలేదన్నా. నేను చాలా దగ్గరగా చూశాను మిమ్మల్ని. ఎంతని నేను చెప్తే బాగుండదు ఇక్కడ. ఇంకోటైతే చెప్తున్నా అన్న మీ గురించి. ఈరోజు నీది నాది ఒక కథ అయితే కానీ అప్పట్లో ఉండేవాడైతే కానీ వైవిధ్యమైన కథలు తీసుకొని మీరు ఒక చిన్న స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే ఖచ్చితంగా మీ కాళ్ళకు ముక్కాలు. నేను ఒక అభిమానిగా ఖచ్చితంగా మీ వెనుక అభిమానులుగా మేము ఉంటాము. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటనా, ఒక్క నిమిషం, ఇంకొకటనా, నేను ఒకటి బాగా అబ్జర్వ్ చేశాను మీ విషయంలో అన్న. నేను మీకు చెప్పలేదు హైదరాబాద్కి వచ్చాను అన్న. ఇలా హైదరాబాద్కి వచ్చాను మిమ్మల్ని కలవాలి అన్న. ఏ ధను ఎక్కడున్నావు, ఆఫీస్కి వచ్చేసే అన్నారు. ఏ హీరో అలా చెప్పడు. ఖచ్చితంగా థ్యాంక్ యూ అన్న. ఏ హీరో అలా చెప్పడన్నా. థ్యాంక్ యూ. మీకు ఎప్పుడు ఎల్లవేళలా మేము రుణపడి ఉంటాము అభిమానులుగా. ఖచ్చితంగా మీకోసం అభిమానులుగా ఎంతవరకైనా ఉంటామని తెలియదు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిమానానికి. అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చి మీరు మీ అభిమానాన్ని తెలియజేసినందుకు. అండ్ ఒక్కసారి మీరేమైనా యాడ్ చేయాలా? ఇందాక శివాజీ రాజా గురించి, సుబ్రాజ్ గారి గురించి చెప్పడం మర్చిపోయానండి. ఈ సినిమాలో ఇంకొక అద్భుతమైన 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. పెద్ద నరేష్ గారు కూడా 3 గారు. సో అద్భుతంగా చేశారు వాళ్ళు. ఇప్పుడు ఈరోజు రావడం కుదరలేదు. అండ్ దేవి ప్రసాద్ గారు కూడా. సార్ థ్యాంక్ యూ సార్. మీరు నన్ను నమ్మి నేను చెప్పిన చిన్న క్యారెక్టర్లు కూడా మీరు యాక్సెప్ట్ చేసి చేయడం అనేది మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం. అండ్ ఇందాక విష్ణు గారు అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్ గురించి అని. ప్రతిసారి ఆయన పేరెత్తే మరియు ఓవర్ వద్దేమో అని చెప్పి నేను మాట్లాడట్లేదు. కానీ ట్రస్ట్ మీ, తొడగొట్టి చెప్తున్నా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిస్సాటిస్ఫై అయితే నేను ఎన్టీఆర్ ఫ్యానే కాదు. ఈ సినిమాలో రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో డిసెంబర్ 31 థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. అయితే ఇప్పుడు టీమ్ మెంబర్స్ అందరూ కలిసి ఒక కాన్స్పిరసీ లాగా నాకైతే మూటలో ఏముందో చెప్పలేదు, ఇన్ఫర్మేషన్ రాలేదు. కాబట్టి మా రిక్వెస్ట్ అనుకోండి, ఏమైనా అనుకోండి, ఇప్పుడు విష్ణు గారు అండ్ అమృత కలిసి ఒక స్టెప్ వేయాలన్నమాట. స్టెప్ యా ప్లీజ్ 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 రావే సాంగ్ ప్లే చేయండి ప్లీజ్. ఇమ్మీడియట్లీ వి వాంట్ ద మ్యూజిక్. I forgot to thank the media. అమ్మ బాబోయ్ తెలిసిపోతుందండి ఇంత సక్సెస్ఫుల్గా ఎందుకున్నారు. ఐ నో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. ఇంత తెలివైన వాళ్ళని మీరు ఎంత ముందుకు తీసుకెళ్లారు మాకు అర్థమైంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఈవెంట్. అండ్ ఇక్కడికి విచ్చేసిన శ్రీ విష్ణు గారి ఫ్యాన్స్